థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దైవానికి స్తోత్రాలు చెల్లిస్తాము. ఈ ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి ప్రభా, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం, సహాయం కోసం, నడిపింపు కోసం వస్తున్నాం ప్రభా. కేవలం ప్రభా లేఖనాల్లో ఉన్న భావాన్ని వివరించడంలో మాత్రమే కాదు కానీ ప్రభా, దాన్ని అనుసరించి జీవించడంలోనూ ప్రభా నీ సహాయం కావాలి ప్రభా. ఏదైతే బోధిస్తున్నామో ప్రభా దాని స్థిరంగా ఉండడానికి చూపించండి ప్రభా. మా ప్రతి బలహీనతలో ప్రభావాన్ని జయించి ఇవన్నీ నామానికి మహిమ కలుగునట్లు అన్ని విషయాల్లో ప్రభా నీ చిత్తాన్ని లోబడడానికి చూపించుకొని వేడుకుంటున్నాను. మేము బలహీనం ప్రభా, నువ్వు లేకపోతే నిజంగా మేము బ్రతకలేము ప్రభు. నీ సన్నిధి లేకపోయినా, నీ సత్యం లేకపోయినా, నీ కృప లేకపోయినా ప్రభా ఒక్క క్షణం కూడా బ్రతకడం చాలా కష్టం ఉంది ప్రభా. మా జీవితంలో మేము ఏ పోరాటం ఏది చేస్తున్నాం ప్రతి పోరాటంలో ప్రభా నీ సహాయం కావాలి ప్రభా. ప్రతి పోరాటంలో నిన్ను బట్టి గెలవడానికి మాకు చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేర్చుకోబోతున్నటువంటి పాఠ్య భాగంలో మేము ఎక్కడైతే అనుభవించుకోవాలో, ఎక్కడైతే మార్చుకోవాలో, ఎక్కడైతే సరి చేసుకోవాలో ప్రభా, ఎక్కడైతే దిద్దుకోవాలో అన్ని విషయాల్లో ప్రభా మేము మార్చుకోవడానికి కూడా చూపించుకోవాలి. మా ప్రార్థన వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబోతున్నటువంటి లేఖన భాగాలన్నింటినీ మీ చేతిలో అప్పగించుకుని మీరే నడిపించి అనుకుంటున్నాను. ఏసునామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మనం విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును తెలుసుకోవడం అంటే ఏంటో చూస్తా ఉన్నాం. సో మనం ప్రాథమికంగా ప్రైమరీ విల్ ఆఫ్ గాడ్ ఏంటో మనం చూసాం. సో ప్రాథమికంగా రక్షించబడిన వారి విషయంలో అయితే మనందరి పట్ల దేవుని చిత్తం ఒకటే, వారందరినీ రక్షణలోకి నడిపించడం కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సో దేవుడు అప్పగించినటువంటి పని తుదముట్టించితే నా ఆహారం అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పడం మనం చూసాం కదా. సో పౌలు కూడా తన పరుగు తుదముట్టించడం, దేవుడు అప్పగించిన పనిని ముగించడమే తనకు ఆహారం అన్నాడు, తన యొక్క గోల్ అని చెప్పాడు. సో ప్రతి క్రైస్తవుని యొక్క ఉద్దేశం ప్రప్రదమైనది ఏంటి అంటే ఈ భూమి మీద ఎదుటి వ్యక్తి ఎలాగైనా రక్షించబడాలనే కాంక్ష, తీవ్రత మన జీవితంలో ఉండాలి కదా. పక్కవాన్ని ఆత్మ గురించినటువంటి చింత ఉండాలి. ఎట్ ద సేమ్ టైం రెండోది ఏంటి అంటే మన జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి ప్రాథమికమైన చిత్తం గురించి మనం చూసాం కదా. పరిశుద్ధంగా ఉండడం మనందరి దేవుని యొక్క చిత్తం, మనందరి సంఘం పట్ల. సో వ్యక్తిగతంగానైనా సంఘం పరంగానైనా సువార్త చేయడం మన బాధ్యత. రెండోది వ్యక్తిగతంగా మరియు సంఘంగా మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, పరిశుద్ధతను కాంక్షించడం మనము ఖచ్చితంగా దేవుని చిత్తం. రెండోది మన అవయవాలను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడం దేవుని చిత్తం కదా. అపవిత్రత నుంచి వెళ్ళి, ప్రతి విధమైన పాపం నుంచి వెళ్ళి ఎలా కాపాడుకొని ఎరిగి ఉండడం దేవుని చిత్తం. ఇంతకుముందు సందీప్ ఒక పాట పాడు, మనం భూమి మీద చేసే ప్రతి క్రియకు దేవుని ఎదుట ఖచ్చితంగా ఒక రోజు లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. మనం పాప సంబంధమైన క్రియలకి దూరంగా ఖచ్చితంగా ఉండాలి. మూడోది మన జీవితంలో ఏం జరిగిన శ్రమైనా, కష్టమైనా, రోగమైనా, మరేదైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులను చెల్లించట మనందరి దేవుని చిత్తం అని చూశాం. నాలుగోది ఈ సమాజంలో బ్రతుకుతున్న మనము, మన చుట్టూ అన్యజనులు ఉన్నారు, మన చుట్టూ రక్షించబడిన జనాంగం ఉంది, మన చుట్టూ దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు కదా. మనం వారి మధ్యలో బ్రతుకుతున్నామా, వారు మన మధ్యలో బ్రతుకుతున్నారా? మనమే వారి మధ్యలో బ్రతుకుతున్నాం కదా. సందీప్, మనము మన మధ్యలో వారు బ్రతకట్లేదు, వారి మధ్యలోనే మనం బ్రతుకుతున్నాం కదా. ఈ చుట్టూ సమాజం అంతా వారిది కదా, ఈ లోకం మనది కాదు. సో వారి మధ్యలో మనము పరదేశులుగా, యాత్రికులుగా బ్రతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు మన జీవితాలను చూస్తూ ఉంటారు. యేసు ప్రభువు నమ్ముకున్న దినం నుంచి వెళ్ళి మన మీద వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. అవునా? వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు కదా. ఎందుకు అని అంటే మనం వారి సమాజం నుంచి వెళ్ళి మనంతటా మనమే వేరైనా, మనం దేవుని నమ్ముకోవడం ద్వారా మనం వాళ్ళని కాదనుకొని వచ్చేసినాం, వాళ్ళని వేరైనాం మనం. సో వేరైనటువంటి మనల్ని వాళ్ళు ఎలా చూస్తారు? ఇప్పుడు మన మాటను, మన ప్రవర్తనను, మన ఉద్యోగం దగ్గర ఎలా ఉన్నాము కదా, ఎక్కడ ఎలా ఉన్నాము అనేది మనల్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు మన మీద పాయింట్ అవుట్ చేయడానికి, మన మీద నింద మోపడానికి వారికి అవకాశాలు ఎక్కువ, అంతే కదా. అందుకే ఏమన్నాడు, అన్వేషణలు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలోనంట దర్శన దినమున మన మీద అపనింద వేయ వారు సిగ్గుపడినట్లు వారి ఎదుట మనము సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, సత్క్రియలు చేయవారిగా
ఉండాలి. అలా అలా జీవించి అంట ఈ లోక సంబంధమైన మూర్ఖుల నోరు మూయట దేవుని యొక్క చిత్తము. మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఎంత మంచిగా జీవించినా ఈ లోకంలో ఖచ్చితంగా మూర్ఖంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మూర్ఖత్వము అది నిజంగా మూర్ఖత్వం లాగానే ఉండాలి. అవునా? ఎప్పుడు ఉంటుంది అది? మనం అలాగా జీవించినప్పుడు అది మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళు ఏది ప్రశ్నించినా, వాళ్ళు ఏది మనల్ని నిందించినా, వాళ్ళు మూర్ఖులుగా ఎందుకు మిగిలిపోవాల్సి వస్తుంది అంటే మన ప్రవర్తనను బట్టి. మనం మూర్ఖులను చేయం, కానీ మన మీద అనవసరంగా నింద మోపితే, మన మీద అనవసరంగా మాటలు అంటే ఈ క్రైస్తవులు మోసగాళ్ళు, క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళనే ఏ నింద కూడా మన మీద ఉండకుండా మన ప్రవర్తన ద్వారా వాళ్ళ నోరు మూయించడం అంటే దేవుని యొక్క చిత్తము. సో ఇది 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఒక కుర్చీకి 4 బలమైనటువంటి అంటే కాళ్ళు ఎంత సపోర్ట్ గా ఉంటాయో, నా క్రైస్తవ జీవితంలో ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రాథమికమైనటువంటి 4 చాలా ప్రధానమైనటువంటి విషయాలుగా మనం చూడాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. సంపూర్ణ చిత్తం తెలుసుకుంటా. ఓకే, సంపూర్ణ చిత్తం అంటే ఏంటిది అసలు? ఇంతకీ మనందరూ తెలుసు, రోమా 12:1-2 మనం చూస్తా ఉన్నాం కదా. ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి వచన భాగం. మీరు 1వ వచనాన్ని కూడా గమనించవచ్చు. 1 నుంచి వెళ్ళి మనం చూస్తే మీరు చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక మీ బైబిల్లో చూడండి ఒకసారి. చూడండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును అంట, మంచిగా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒకవేళ ఇది మనం ఎందుకు చూస్తున్నాం అంటే రోమ పత్రికలో మనం ఒక సీక్వెన్స్ చూసుకుంటూ వస్తున్నాం కదా. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రకటించకపోతే కదా, అంటే ఫస్ట్ పంపకపోతే ప్రకటించేవాడు లేడు, ప్రకటించేవాడు లేకపోతే వినేవాడు లేడు, వినేవాడు లేకపోతే విశ్వసించేవాడు ఉండడు అనేటువంటి ఒక సీక్వెన్స్ మనం చూస్తాం. సో 10వ అధ్యాయంలో యూదులకు దేవుని సువార్త ప్రకటించబడింది. 11వ అధ్యాయంలో అన్యులు కొద్దిగా విర్రవీగుతున్నట్టుగా, అంటే మమ్మల్ని రక్షించుకున్నాడు దేవుడు, సో మమ్మల్ని రక్షించడం కోసమే యూదులను పక్కన పెట్టాడు అని చెప్పేసి వీళ్ళు కొంచెం విర్రవీగుతున్నప్పుడు పౌలు 11వ అధ్యాయాన్ని వాళ్ళకు వివరంగా రాయడం జరిగింది. మీరు అనవసరంగా విర్రవీగుతున్నారు. సో ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసంలో నిలబడ్డారు కనుక వాళ్ళని దేవుడు పక్కన పెట్టారు. మీరు విశ్వసించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఒకవేళ మీరు కూడా మా విశ్వాసంలో కొనసాగకపోతే తన సొంత ప్రజల్ని పక్కన పెట్టిన దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టడం పెద్ద విషయము కాదు అని చాలా క్లుప్తంగా, చాలా క్లిస్టర్ క్లియర్ గా పౌలు మాట్లాడుతూ ఉంటాడు. చివరి వచనాలకు వచ్చినప్పుడు సువార్త విషయం అయితే యూదులు మనకు శత్రువులు అంట. క్రైస్తవులు యూదులు ఎవరు? శత్రువులు. ఏ విషయంలో? సువార్త విషయం వచ్చినప్పుడు. అయితే ఏర్పాటు విషయం అయితే, ఎన్నిక విషయం వచ్చినప్పుడు వాళ్ళు మనకు పితలను బట్టి ప్రియులై ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం నుంచి వెళ్ళి దేవుడు వాళ్ళని ఎన్నుకోవడం ద్వారానే మనకు యేసుక్రీస్తు అనే గొప్ప వరం మనకు లభించింది కదా. యేసుక్రీస్తు మనకు దొరికాడు, రక్షకుడు మనకు లభించాడు. కాబట్టి ఈ కోణంలో చూస్తే మనకు వాళ్ళు ప్రియులు, సువార్త పక్షంగా ఆలోచన చేసే వాళ్ళు మనకు శత్రువులు అని చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు అంట అందరినీ ఏ రకంగానైనా రక్షణలోకి నడిపించాలని ఇదంతా ప్లాన్ వేశాడంట కదా. అందుకంటాడు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరము అంటే, చూడు దేవుడు యూదులను రక్షించాలనుకున్నాడు, అన్యులను రక్షించాలను, ఇదంతా చెప్పిన తర్వాత కాబట్టి దేర్ఫోర్ ఇదంతా దేవుడు ఇంత అద్భుతంగా నీ రక్షణ ప్రణాళికను రచించాడు, నిన్ను రక్షించుకోవడానికి ఇదంతా చేశాడు. అవుతాడు కదా. దేవుడు మనల్ని రక్షించుకోవడానికి ఇదంతా చేశాడు కాబట్టి కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకుంటున్నాడు, నిన్ను రక్షించుకుంటున్నాడు కాబట్టి, ఆ దేవుడి ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏంటి అంట, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనటువంటి సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించుకోండి దేవుని వాక్యం బట్టి మేము బతిమాలుకుంటున్నాను.
ఇట్టి సేవ యుక్తమైనది. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన కొరకు బ్రతకాలి. ఎవరికి సమర్పించుకోవాలి? మనం రక్షించుకున్నటువంటి రక్షకునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలని కూడా చూస్తున్నాం. క్రియా విశేషణం అంటున్నాను కదా. సో ఏంటిదా క్రియా విశేషణం? సజీవ యాగముగా కదా, బ్రతికుండగానే అలాగా ఉన్న పలంగా ఉన్నది ఉన్నట్టుగానే మన జీవితాలను దేవుని చేతిలో పెట్టాలి అంట. దీన్ని ఏమంటారు? ఇట్టి సేవ మీది యుక్తమైనది అంటున్నాడు. ఇట్టి సేవ అనే దానికి మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తా ఉంటే ఒక దగ్గర వర్షిప్ అంటుంటారు. ఇస్ ట్రూ వర్షిప్ అని ఉంటది. సో నిజంగా సర్వీస్ అని ఉంటది కొన్ని బైబిల్లో. సో ఏదేమైనా అది ఆరాధన. నిజమైన ఆరాధన అంటే ఏదో మనం స్తుతించడమో కదా, ఒక పాట పాడడమో కాదు. నిజమైన ఆరాధన అంటే మన బ్రతుకులను తీసుకెళ్లి సజీవ యాగంగా దేవుని చేతిలో పెట్టడం. ప్రభా, ఇగో నువ్వు నడిపించు నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నీ ఇష్టం ప్రభా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను, పొమ్మంటే పోతాను, రమ్మంటే వస్తాను అన్నంతగా మన జీవితాన్ని తీసుకొని ఆయన చేతిలో సమర్పించుకోవడం. సో మరి అంత అద్భుతమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. మరి అది తెలియాలంటే మనకి ఏం తెలియాలంటే ఫస్ట్ నెంబర్ 1, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవచ్చు. ఇది కండిషన్. ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం సజీవ యాగంగా దేవుని కొరకు బ్రతకలేము. మనల్ని మనము దేవునికి అప్పగించుకోలేము. ఈ లోక మర్యాద మనల్ని అడ్డగిస్తుంది కదా. మనకు అడ్డుపడేది ఏంటిది ఇక్కడ? ఫస్ట్ ఈ లోక మర్యాద మంచిది కాదు. లౌక్యం అంటున్నారు. చూసినాం, నిన్న నాకు రఘు ఒక క్లిప్ పంపించాడు, నేను దాన్ని చూడడం జరిగింది. అందులో మామాల మధ్యలో డిస్కషన్ జరుగుతుంటది. ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి వాళ్ళ మామయ్య లౌక్యం అనే అందులో ఉండిపోతున్నాడు. నేను లౌక్యంగా ప్రవర్తిస్తున్నాను, నేను గ్రేట్, నేనే సక్సెస్ అవుతాను అని మామను నమ్ముతాడు. కొడుకు అల్లుడేమో లేదు యథార్థంగా ఉండాలి, ఫ్యామిలీలో ఏం జరిగినా భార్యలతో ఉన్నట్టుగా షేర్ చేసుకోవాలని అల్లుడు నమ్ముతాడు. అంటే మామయ్యను భార్యను మోసం చేస్తుంటాడు, లౌక్యంగా మాట్లాడతాడు. అంటే ఏదైనా దొరికిపోయినట్టు అనిపిస్తే కూడా తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఒట్టు నీకోసమే చేసిన, నిన్ను మెప్పించడం కోసం చేసిన, నీ సంతోషం కోసం చేసిన అని రకరకాల అబద్ధాలు చెప్తా ఉంటాడు. సో అది డిఫరెంట్. సో అల్లుడు ఏమంటాడు అంటే, లేదు మామ, అలా చెప్పడం రైట్ కాదు, మనం ఎప్పుడు యథార్థంగా ఉండాలి, నువ్వు అబద్ధాలతో ఈ లౌక్యంతో నీ కుటుంబాన్ని నిలబెట్టుకోలేవని. సో నిజమే. అంటే ఈ రోజు నువ్వు లౌక్యంగా యేసు ప్రభువు బ్రతకలేవు, అవునా? లౌక్యాన్ని ఉపయోగించి మనం దేవుని కొరకు జీవించలేము. కానీ బాధ కలిగించే విషయం ఏంటి అంటే, భయం కోల్పోయే విషయం ఏంటి అంటే, మనందరి దగ్గర లౌక్యం ఎక్కువ ఉన్నది, అవునా? నిజమా కదా? ఈ లౌక్యము, ఈ లోక మర్యాద, లౌక్యాన్ని మనం వాడుతా ఉన్నాం, లౌక్యాన్ని మనం వినియోగిస్తున్నాం. లౌక్యము అంత మంచిది కాదు. ఆధ్యాత్మిక జీవితానికి లౌక్యము పనిచేయదు. మన జీవితాన్ని యథాతథంగా ఉన్నతంగా అంటే ఎలా ఉన్నామో అలా ప్రభుకు అప్పగించుకోవడం తప్పించి లౌక్యంగా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని లీడ్ చేసుకోలేము. లౌక్యంలో దేవుని యొక్క ఉద్దేశాలను మనం గ్రహించలేము, అవునా? ఈరోజు చాలా మందికి అది అర్థం కావట్లేదు. మార్నింగ్ లేచి ఒక 1 అవర్ ఒక వ్యక్తి మెసేజ్ విన్నాను. ఎంత లౌక్యంగా మాట్లాడుతున్నాడు అంటే, అరే స్పిరిచువాలిటీ వాక్యం పక్కన పెట్టి లౌక్యాన్ని వినియోగిస్తున్నాడు. ఇప్పుడు లౌక్యం వినియోగించడం అంటే ఏంటిది? మోసం చేయడం కదా. లౌక్యం ఉపయోగిస్తున్నాం అంటే జనాల్ని మోసం చేస్తున్నాం. సరే, ఆయన ప్రవచించాడంట, ఆ ప్రవచనము తప్పని ఇంకొక ఆయన దాని మీద వీడియో తీశాడు. ఇప్పుడు దానికి కౌంటర్ గా ఆయన ఏం చేసిండంటే, చూసిన మూర్ఖుడు నన్ను తప్పుపడుతున్నాడు, అసలు నేను ప్రవచనం అంటే తెలియదు అని చెప్పేసి ఎలాంటి ఉదాహరణలు తీసుకున్నాడు అని అంటే, బైబిల్లో కొన్ని ఉదాహరణలు తీసుకున్నాడు. ఎలాంటివి? ఇప్పుడు పౌలు అన్నాడు కదా, ఇదే రోమ పత్రికలో ఏమన్నాడు? రోమిలను మిమ్మల్ని చూడవాలని మిక్కిలి ఆశకొని ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, నిరీక్షిస్తున్నాను, ప్రభునందు నిరీక్షిస్తున్నాను అన్నాడు. సో నేను స్పెయిన్ దేశం గుండా మీ మధ్యలోకి వచ్చినప్పుడు స్పెయిన్ దేశంకి వెళ్ళినప్పుడు నేను మీ మధ్యలో ఆగి మీ ద్వారా, మీ సహవాసం ద్వారా కొంత నేను సంతృప్తి పొందుతా అని చెప్పాడు. ఈ వాక్యం చదివి ఏమంటే చూసినావా? మూర్ఖుడు పౌలు ఏం చేశాడు? స్పెయిన్ దేశానికి వెళ్తా అని చెప్పాడు, కానీ వెళ్ళలేకపోయాడు. స్పెయిన్కి ఆటంకపరచబడ్డాడు. స్పెయిన్కి వెళ్ళక ముందే పౌలు అరెస్ట్ చేయబడ్డాడు, చంపబడ్డాడు, హతసాక్షిగా మరణించబడ్డాడు. చూసినావా? పౌలు అనుకున్నది అక్కడ నెరవేర్చబడలేదు, జరగలేదు. మరి నేనన్నది ఎట్లా జరుగుతుంది? బైబిల్ ఇలాంటి 100 ఇన్సిడెంట్ ఉన్నాయని చెప్పేసాను. ఇప్పుడు ఇది చెప్పింది ప్రవచనం, ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పడానికి ఉన్న పౌలు యొక్క డిజైర్. ఇప్పుడు చూడు, లౌక్యం అంటే ఏంటిది? ఇప్పుడు ఇలాంటి లేఖనాలని అసందర్భంగా మీకు లౌక్యం అంటే అర్థం కావడానికి చెప్తున్నాను అంతే.
సో లౌక్యం ఎలా వాడుతున్నాడు ఇప్పుడు? లేఖనాలను అసందర్భంగా చూపించి యేసు ప్రభు ఇప్పుడు అంటే యేసు ప్రభు అందరూ అంతటి మారు మనసుకుందాలని ప్రభు యొక్క ఆశ చూసినామా? ప్రభు చెప్పింది కూడా నెరవేరు. ఇప్పుడు ఆశకి ఉన్న మ్యాండేటరీగా జరగాలి, ఇది జరుగుతుంది అని చెప్పడానికి తేడా ఉందా లేదా? ఇలాంటి ఉదాహరణలు వాడుతుంటే ఆయన ఫాలోవర్స్ చప్పట్లు కొట్టడం, ఈలలు కొట్టడం, ఆహా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మంచిగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? లౌక్యము జనాలు ఏం చేస్తుంది? మోసంలోకి నడిపిస్తున్నాడు. చాలా భయంకరమైందండి లౌక్యం. నిజం చెప్పాలంటే లౌక్యానికి తొందరగా అట్రాక్ట్ అవుతుంది కదా, తొందరగా మనల్ని అది ఒప్పింపజేస్తుంది. రైటే కదా అనిపిస్తుంది. చాలా ఆనాడు ఎలా ఉంటది లౌక్యం? ఇప్పుడు అవునా చూసినా మరి ఇది తప్పైతే నాకు తప్పే. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పౌలు చెప్పిన తప్పైతే నాది కూడా తప్పే. అంటే ఇప్పుడు అర్థమైంది నిన్నెవరి మీద పోతుంది? డైరెక్ట్ పౌలు మీదకి. దేవుడు తప్పైనట్టేనా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాంతో మీరు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలు ఉంటారని చెప్పి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. మరి ఇప్పుడు దేవుడు చెప్పింది తప్ప కాదా? అంటే ఆయన ప్రవచనం నెరవేర్చబడలేదు. ఆఫ్టర్ నేనెంత అంటే ఇప్పుడు దేవుడు తప్ప, ఇప్పుడు నువ్వు నన్ను తప్పంటే దేవుడు తప్ప అన్నట్టు నువ్వు. అంటే చూడు లౌక్యాన్ని ఎలా వాడుతున్నాము వాక్యంలో అనేది మనం చూస్తాము. ఈ రోజు అన్నట్టు అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ రోజు నిజంగా ఆలోచించండి, లోక మర్యాద మంచిది కాదు. ఆనాడు ఒక రకంగా చెప్పాలి అంటే లౌక్యం ఎలా ఉంటది అని అంటే నేను నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతిదాన్ని ఏం చేస్తుంది? ఇదే రైట్. ఇప్పుడు లౌక్యం ఏమంటది? అరే డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతామండి, బాగా సంపాదించుకోకపోతే ఎలా బ్రతుకుతాం? ఇది లౌక్యమా కాదు? నిజమా కాదు? సో అది నీడని చెప్పదు. ఏమని చెప్తుంది? నీడు చెప్తే మనం నీటి కోసం కష్టపడడం తప్పు కాదు, కానీ అదే సర్వస్వం. అది లేకపోతే మనము లేము. ఇది లేకపోయినా ఉండొచ్చు కానీ ఇది లేకపోతే మనము ఉండలేము అన్నంత బలమైన ప్రేరేపణ కలిగిస్తుంది. అంత మంచి లౌక్యము ఈరోజు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే లౌక్యం ఎందుకు మనకు నచ్చలేదు అంటే మనం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా అలాంటి అవకాశాలు, మనకు కూడా అలాంటి అవసరాలు ఉంటాయి కాబట్టి మనం తొందరగా లోపడడానికి అవకాశము ఉంటుంది. అందుకే ఏమన్నాడు? ఈ లోక మర్యాదను మనం అనుసరింపొద్దు. సో ఇక్కడ లోక మర్యాద అనగానే ఇక్కడ ఏంటిదని మనకు క్లియర్ గా చెప్పట్లేదు పౌలు. కానీ ఈ లోకంలో రకరకాల మర్యాదలు ఉన్నాయి. మనల్ని ఆత్మ సంబంధాలుగా మార్చకుండా అడ్డుపడేటువంటి అనేక శరీర సంబంధ విషయాలు ఉన్నాయి. అందుకే అంటాడు ఉత్తమము అంట. ఏంటిదంట? ఉత్తమము, అనుకూలమైనది, సంపూర్ణమైనది అంట. అన్నిటికంటే శ్రేష్టమైన దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. ఫిలిప్పు రాసిన పత్రికలు కూడా అదే అంటాడు కదా. 4వ ఏమన్నాడు? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఉన్నతమైనవో, ఏవి ఉత్తమైనవో కదా, వాటి మీద ధ్యాస ఉంచాలంట. ఒక క్రైస్తవుని ఒక ఫోకస్ ఎప్పుడు కూడా లిస్ట్ దాని మీద. మనం ఏం చేస్తున్నావు? తప్ప అని అడుగుతున్నాం. తప్ప గొప్ప అనేది కాదు. అసలు మనం అన్నిటికంటే శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెడుతున్నామా లేదనేది అక్కడ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నాం? అన్నిటికంటే శ్రేష్టమైన దాన్ని ఎందుకు మనం ఎన్నుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నాడు సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించుకొని తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి అంట. అంటే ఒక మనిషి మనసు మారకుండా, నూతనం అవ్వకుండా, మనసును నూతన పరుచుకోకుండా రూపాంతరం చెందడం అనేది చాలా కష్టమైన పని కదా. ఇప్పుడు రూపాంతరం జరగట్లేదు కాబట్టి మనకు దేవుని చిత్తం అనేది అంత పెద్ద విషయంగా కనిపించదు. మనం మారుతున్నప్పుడు, మారాలనుకున్నప్పుడు మన మనసు చేంజ్ అయితే, మైండ్ డైవర్ట్ కావాలి. ఎక్కడి నుంచి డైవర్ట్ కావాలా? ఈ లోక మర్యాద నుంచి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు, దేవుని యొక్క చిత్తం వైపు మనం డైవర్ట్ అవుతేనే మన మనసు మారగలుగుతుందనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలని. సో మనం దేనిని అనుసరించవద్దు ఇక్కడ లేఖనం క్లియర్ గా చెబుతుంది కదా. ఈ లోక మర్యాద ఫస్ట్ పక్కన పెట్టాలా. ఏదైనా ఆనాడు శాస్త్ర పరిషత్తులు మనుషులు కల్పించిన పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుడి వాక్యాన్ని తృణీకరించారు. సో ఒకటి వెళ్ళాలి మన జీవితంలో అంటే ఖచ్చితంగా ఒకటి రావాలి అంటే మరొక దాన్ని పక్కన పెట్టాలి, అంతే కదా. ఒకదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే మన జీవితంలో మరొకటి ఏం చేయాలి? ప్రాధాన్యత నుంచి దాన్ని తొలగించుకోవాల్సి వస్తుంది. ప్రాధాన్యత నుంచి దాన్ని తొలగించుకోవాల్సి వస్తుంది. ఈవెన్ వివాహ జీవితంలో కూడా అంతే కదా. ఆ పీపుల్ లాస్ట్ అది అంటే ఎవరైనా కానీ వైవాహిక జీవితంలో
తల్లిదండ్రులు ఎప్పుడైతే పెళ్లి చేసిరు అని అంటే అయిపోయింది వాళ్ళ పాత్ర. ఇంకా వాళ్ళు భార్య భర్తల మధ్యలో విషయంలో తల దూర్చకూడదు. అప్పుడు భార్య భర్తకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు చిత్తం అని అంటే లోక మర్యాద ఎప్పుడు కూడా ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే ఒక వరకే, ఒక టైం. ఇప్పుడు నా భార్యకు భర్త ప్రాణం కావాలంటే ఏం కావాలి? అప్పుడు ఏం కావాలి? సర్వస్వం నా భర్తే అనుకోవాలంటే ఏం కావాలి? ఫస్ట్ కుటుంబాన్ని విడిచిపెట్టాలి. తల్లిదండ్రుల యొక్క మాట వినకూడదు. తల్లిదండ్రులు చెప్పింది అసలు పట్టించుకోకూడదు. ఎప్పుడు ఎంతవరకు పట్టించుకోవాలి? మంచి విషయాలు అయితే వినాలి, కానీ భర్తను దాటిపోయే విధంగా, భర్తనే అవిధేయత చూపించే విధంగా, భర్తను ఇప్పుడు అజ్జేసే విధంగా మాత్రం ఎప్పటికీ ఆ మాటలు వినకూడదు. సో అది అంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటుంది, ఇది రావాలి అంటే పోవాలి అంతే. బైబిల్ కూడా అది చెప్తుంది కదా. భర్త అయినా అంతే, తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను అడ్డుకోవాలి. సో ఏదైనా ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినాం కాబట్టి ఈ లోకాన్ని వదిలేస్తే గానీ మనం దేవునికి దగ్గర కాలేదు. ఈ లోక మర్యాదను విడిచిపెడితే గానీ మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము అనే విషయాన్ని ఫస్ట్ గ్రహించాలి. మరి దేనిని పరీక్షించాలని చూస్తున్నామండి? దేవుని యొక్క చిత్తాన్ని మనం పరీక్షించాలి. అసలు ఇది దేవుని చిత్తమా కాదా? నేను ఎటువైపు వెళ్తున్నాను, నా ప్రయాణం ఎటువైపు, నా గమ్యం ఎటువైపు, నా డెస్టినీ ఎటువైపు నేను ప్రయాణం చేస్తున్నాను, అసలు నా దగ్గర ఒక గురి ఉందా, ఒక లక్ష్యం కలిగి ఉన్నానా, అసలు ఎందుకోసం బ్రతుకుతున్నాం అని చిత్తంలో ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవడం మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. మరి ఎలాంటి దేవుని చిత్తాన్ని అని చూస్తున్నామండి? హలో, ఓకే. ఉత్తమమైన దేవుని చిత్తాన్ని, దేవునికి అనుకూలమైన చిత్తాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని, అనుకూలమైన దేవుని చిత్తాన్ని, ఉత్తమైన దేవుని చిత్తాన్ని. ఇప్పుడు చిత్తం ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. కానీ ప్రతి దగ్గర మనం ఎవరికి అనుకూలంగా చూసుకుంటున్నాం? సెల్ఫ్ మనకు అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం, మనకు కంఫర్ట్ గా ఉంటుందా లేదా చూసుకుంటాం. ఇదే కదా తేడా. ఇప్పుడు మనం దేవుని చిత్తంలో ఎక్కడ ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది? నాకు అనుకూలంగా ఉంటే అది రైట్ కాదు. దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటే నేను ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉండడానికి ఇష్టపడతాను. నా చుట్టూ వాతావరణం నాకు సహకరించకపోయినా, నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఇష్టపడతాను. ఇప్పుడు ఈవెన్ అశోక్ చదివినటువంటి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమన్నాడంటే ఆయన, యేసు ప్రభు అంట తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంట. ఏం నేర్చుకున్నాడు ఆయన? పొందిన శ్రమల వలన విధేయతని నేర్చుకున్నాడు. సో తనను మరణం నుండి రక్షింపవాలని ప్రార్థనలు, యాచనలు సమర్పించుకున్నాడంట, వేడుకున్నాడంట. దేవునికి యేసుక్రీస్తు ఎంత అద్భుతంగా సమర్పించుకున్నాడని ఇక్కడ గొప్ప ఉదాహరణ మనకి. అవునా? యేసుక్రీస్తు మనకు అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైన ఉదాహరణ, గ్రేట్ ఎగ్జాంపుల్. ఆయన దేవునికి భూమి మీద ఉన్నప్పుడు ఎలా దేవునికి లోబడ్డాడు. దేవుడై ఉండి కదా, బైబిల్ ఏమని చెప్తున్నట్లు యేసుక్రీస్తుని సర్వాధికారి అయిన దేవుడు అంటుంది. అవునా? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటున్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడంట. భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి లోబడడం మనము చూస్తా ఉన్నాం. తనకు అప్పగించుకోవడం మనం చూస్తా ఉన్నాం. సజీవ యాగంగా సమర్పించుకోవడం మనం చూస్తా ఉన్నాం. గెచ్చమైన తోటలను ప్రార్థించినప్పుడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. ఎస్, నాకు తెలిసి దారిలో ఉండేస్తే నేను ఇన్ని శ్రమలు అనుభవించాను. ఎస్, అది నీ చిత్తం అయితే నేను అలాగే అనుభవిస్తాను. అప్పుడు అనుభవిస్తాం అన్నా కదా మన జీవితంలో. ఎస్, నేను ఈ దారిలో గుండా వెళ్ళినప్పుడు నాకు కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ఎస్, నేను ఈ త్యాగాన్ని ఫేస్ చేయాలి, నేను ఈ శ్రమను దాటుకోవాలి అన్నంతగా మనం దేవునికి చిత్తంలో అలా ముందుకు వెళ్ళినప్పుడు నీ ఎదురుగా ఏది ఉన్నా కూడా నువ్వు దాన్ని అంగీకరించగలుగుతావు. నువ్వు శ్రమను అంగీకరించగలుగుతావు, త్యాగాన్ని అంగీకరించగలుగుతావు, అన్నిటిని అంగీకరించగలుగుతావు. లేదు అంటే మన కంఫర్ట్ కొరకు వెతుకుతాం. అవునా? అది కంఫర్ట్ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. ఎస్, ఇలా వెళ్తే నాకు కంఫర్ట్ గా లేదు, ఇలా జీవిస్తే నాకు కంఫర్ట్ అనిపించట్లేదు, ఇలా జీవిస్తే సంఘం కొరకు, దేవుని కొరకు బ్రతికితే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు, కాబట్టి నా కొరకే బ్రతుకుతాను. అప్పుడు దేవుని చిత్తంలో మనం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళు అనుకూలంగా బ్రతికినట్లయితే అప్పుడు దేవుని కొరకు మనం జీవిస్తుంది ఏముంటది? ఓకే, ఆలోచించండి. మరి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం? నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా మనకి. ఏంటిదంట? మనస్సు మారాలి ఫస్ట్. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? నువ్వు ఫస్ట్ మనస్సు మారాలి. నూతనం అవ్వడం ద్వారా రూపాంతరం ఎప్పుడైతే చెందుతూ ఉంటావు, ఎస్ నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుని చిత్తంలో నేనున్నాను, నేను మారకుండా, నేను రూపాంతరం చెందకుండా
రూపాంతరం అనే మాట చాలా అద్భుతమైనది కదా. రూపాంతరం అంటే అర్థం ఏంటిది? చేంజ్. అంటే ఒక దాంట్లో ఉన్న దాన్ని మరొక దానిలోకి కన్వర్ట్ చేయడం. కన్వర్షన్ అనే పదం వాడతారు కదా, క్రిస్టియన్ కన్వర్ట్ అయిన అంటారు కదా. కన్వర్ట్ అనే పదం రైటే. ఎందుకు కన్వర్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నాం? కన్వర్ట్ అనేది ఎక్కడ కన్వర్ట్ అవుతున్నాం? మతం కాదు, లైఫ్ కన్వర్ట్ కాదు. అవునా? ఇప్పుడు ఒక ఫైల్ ఉందండి మనకు, ఇప్పుడు మనం మన సాఫ్ట్వేర్ భాషలో మాట్లాడుకోవాలనుకుంటే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు ఆ ఫైల్ ని మనం మరొక ఫైల్ గా కన్వర్ట్ చేస్తున్నాం అనుకో. ఇప్పుడు బోర్డు నేను డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను, మీకు షేర్ చేయడానికి ఇప్పుడు దాన్ని ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నాను? పీడిఎఫ్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే ఏం కనిపించాలి మనకి? పీడిఎఫ్ కనిపించాలి. అవునా? సో ఇప్పుడు ఒక ఫైల్ ఇంకో ఫార్మాట్ లో మారుస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం అంటే కన్వర్ట్ అనేది కనిపించాలి. ఇప్పుడు మనం కూడా నిజంగా మార్పు చెందితే, రూపాంతరం చెందినటువంటి వ్యక్తే కనిపించాలి. అవునా? ఎస్, నేను పలానా వ్యక్తి, పాత వ్యక్తిని కాకుండా ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు అలా ఉండలేకపోతున్నా, జీవితం అది కాదు. సో రూపాంతరం చెందడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. రూపాంతరం చెందడం అనేది మనసు మారకుండా మనం నూతనం అవ్వకుండా రూపాంతరం ఎప్పుడు కూడా చెందలేము. ఫస్ట్ మనసు మారాలి. అంటే సువార్తలో కూడా ఫస్ట్ పాయింట్ అదే కదా, చేంజ్ యువర్ మైండ్ కదా. నీ మనసు మార్చుకోవడమే అసలు ప్రప్రథమైనటువంటి విషయంగా మనం చూస్తాం. సో క్రైస్తవులు వచ్చిన తర్వాత మరి నిజంగా ఇలాగా దేవుని కొరకు సజీవ యాగంగా బ్రతికే అంతగా మనం రూపాంతరము చెందుతున్నామా? ఆయనే నా సర్వస్వం, ఆయనే నా జీవితం, ఆయనే నాకు సమస్తం అని మనం ఆలోచిస్తున్నాం. చూడండి, నీవు ఈ లోక మర్యాదను విడిచిపెట్టి నీ జీవితంలో నూతన మార్పును కలిగి జీవిస్తున్నట్లయితే, నిన్ను సజీవంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే, పరిశుద్ధంగా నీవు ఆయన కోసం బ్రతుకుతున్నట్లయితే, నీ ఆరాధన, నీ సేవ, నీ భక్తి నిజమైనదే. లేనెడలు అది బట్టి అబద్ధం మరియు వేషధారణ అవుతుంది. ఖచ్చితంగా నన్ను నేను పరిశీలించుకోవాలి. ఎస్, నేను ఇలాంటి బలహీనుండి, నేను ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నాను. సో ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దేవుని కొరకు బ్రతకాలి మనం. ఓకే, అఫ్ కోర్స్ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పటికీ శరీరంలో మనకు ఎదురయ్యే శోధనలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే, యుద్ధము చేయాల్సింది. అవునా? అనేకమైనటువంటి పోరాటాలు మనం చేయాల్సి వస్తుంది. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, 3వ వచనం వరకు ఇదంతా చూస్తున్నాం. అయితే సరే, 2వ వచనం ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నామండి. ఇది మర్చిపోవద్దు. ఏంటి మరి ప్రభు కొరకు బ్రతకడం అంటే ఏంటిది అనేది తెలియాలి కదా. ఇక్కడ ఒక మాట చెప్తాను. అసలు బ్రతకడం అంటే ఏంటి? సజీవంగా సమర్పించుకోవడం ఎక్కడ మనం చూపించగలుగుతాం, ఎలా చూపించగలుగుతాం? ఒకవైపు క్యారెక్టర్ అయితే మరొక వైపు ఏముంది ఇక్కడ మనం ఖచ్చితంగా చూద్దాం. చూడండి, 3వ వచనం నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది రిలేటెడ్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఏమో ఎక్కడ స్టార్ట్ అంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. ఇప్పుడు ఏమన్నాడు? వాస్తవానికి అక్కడ అన్యులు ఏం చేశారు? దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని రక్షించడం కోసమే యూదులను విసర్జించాడని ఏం చేశారు? వాళ్ళని గర్వంగా చెప్పుకున్నారు. అవునా? వాళ్ళని వాళ్ళు టూ మచ్ గా హెచ్చించుకోవడం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళని వాళ్ళు గొప్పగా చేసుకోవడం చూస్తా ఉన్నాం. అయితే స్థానిక సంఘంలో అవయవాలుగా ఉన్న మనము ఎలా బ్రతకాలనేది ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం అంట తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెబుతున్నాను. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవాడై ఉండాలంట. అంటే అర్థం ఏంటిది? దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగిస్తే అంతవరకే, నాకు ఏది ఇస్తే అంత విశ్వాస పరిమాణం ఉంటుంది. దేవుడు ఎలా ఇస్తాడంటే మనకి ఏదైనా ఇస్తే విశ్వాస పరిమాణ ప్రకారం ఇస్తాడు, కొలత చొప్పున. పరిమాణం అంటే ఏంటిది? కొలత కదా. అమౌంట్ అంటే కొలత. ఏంటిది? నాకు ఎంత విశ్వాసం ఉంటే అంతగానే నాకు కొన్ని బాధ్యతలు ఇస్తాడంట. ఒక వరం ఇస్తాడు. విశ్వాస పరిమాణం ప్రకారం మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. కాబట్టి నేను మంచి బుద్ధి కలిగిన వాడని ఒకటే, నాకు ఎంత ఇవ్వబడితే నేను అంతే తీసుకోవాలంట. అంతకు మించి నన్ను ఎంచుకొనొద్దంటే, ఎక్కువగా ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఎంచుకొనొద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఒక అన్న పరిచయం, ఆ పరిచయం నాకు అప్పగిస్తుంది, అన్నకంటే సూపర్ చేస్తా తెలుసా అన్నది అనుకో, అర్థం ఉండదు కదా. ఇప్పుడు నేను ఇంకొక అన్న యాక్టివ్ గా ఇప్పుడు పరిచయం చేస్తా ఉన్నాను, నేను వాళ్ళకంటే గొప్పగా చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక స్టీఫెన్ డేవిడ్, అబ్బా
ఆ పరిచయం నాకు అప్పగిస్తే నీకు అంత అద్భుతంగా చేస్తానని చెప్పలేను ఎప్పటికీ, నా వల్ల కాదు. ఆయన చేసినా నేను చేయలేదు. అంటే మనకు ఒక కొలత ఉంటుంది, ఒక పరిమాణం అనేది ఉంటుంది. చూడండి తర్వాత చూడండి 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరం ప్రత్యేకమైన అవయవులై ఉన్నాము అంటున్నాడు. ఏంటిదంట? శరీరం గురించి మళ్ళీ మాట్లాడు. మనము శరీరంలో ఏ శరీరంలో కూడా అవయవాలన్నీ ఒకటే విధంగా ఉండవు, ఒకే అవయవంగా ఉండదు. అన్ని కన్నులు ఉండవు, అన్ని చెవులు ఉండవు, అన్ని ముక్కులు ఉండవు, అన్ని నోరు ఉండదు. అది ఉంటే శరీరం అనబడదు. కాబట్టి మనం అలాగా ఉన్నాం, ఒకరికొకరు మనం ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాం. సో కాబట్టి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారై ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. ఎంత ఇస్తే అంత ప్రవచించాలి. సో మంచిగా వినండి. ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. పరిచర్య అయితే పరిచర్యలోను, ఒకవేళ నువ్వు ఉపచారం చేయడానికి వచ్చినావు, నువ్వు పరిచర్య చేయగలిగితే ఎంతమందికి సేవ చేయగలుగుతావు అంతమందికే మనం పరిచర్య చేయగలుగుతాం. ఎంత చేయగలుగుతాం అంతే చేయగలుగుతాం. బోధించువాడైతే బోధించడంలోను, ఇప్పుడు నా పని బోధించడం అయితే నేను బోధించడం పని కలిగి ఉంటాను. ఇంకా హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉంటాం. నీ బాధ్యత, నీ డ్యూటీ హెచ్చరించడం అనుకో, ఏం చేయాలో మైక్ తీసుకొని హెచ్చరించి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఎవరు ఏం పని వెళ్ళిపోవడం అంటే మన పని మనం చేయడం అని. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ చేయాలి. పై విచారణ అంటే ఓవర్సీ, పాస్టర్ యొక్క బాధ్యత, కాపరి బాధ్యత. కాబట్టి నేను జాగ్రత్తగా ఓవర్సీయింగ్ చేయాలి. కరుణించువాడు సంతోషంతో పని జరిగింపవాలని. ఇతరులను కరుణించాలని అనుకుంటే ఎలా పని జరిగించాలంట? హ్యాపీగా చేయాలి, సంతోషంగా కరుణించు అవసరంలో ఉన్నవాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండడు. ఇదంతా కూడా దేవుని చిత్తంలో పార్ట్, అవునా? ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామంటే ఇలా ఉంటదంట మన లైఫ్. ఎక్కడెక్కడ పోతున్నాం చూడండి. అందుకే 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనోడు గొప్పగా ఎంచుకొనుడి. అనురాగం అనేది లోతుగా ఉండాలి. ఘనత విషయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకనోడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే ఈ వ్యక్తి ఈ విషయంలో గొప్పవాడు, నాకంటే ఈ వ్యక్తి ఈ విషయంలో గొప్పవాడు. అందరూ ఒక విషయంలో గొప్పవాళ్ళం అయి ఉండరు, అవునా? సూపర్ స్టార్ ఎవరు ఉండరు, ఒక్కొక్కరు ఒక విషయంలో గొప్పవాళ్ళుగా ఉంటారు కదా. నేను చేసింది మీరు చేయలేదు, మీరు చేసింది కొన్ని నేను చేయలేదు, మీలాగా నేను ఉండలేను మేబీ కొన్ని విషయాలలో. సో అందుకే ఘనత విషయం వచ్చినప్పుడు గొప్పగా ఎంచుకోవాలి. ఎస్ అబ్బా, నాకు మీరు హెచ్చరిస్తే భలే అనిపిస్తుంది అంటే నువ్వు హెచ్చరించడంలో గొప్ప. మన సంఘంలో ఇలాగ ఎవరు హెచ్చరించరు, ఈలాగా ఎవరు పరిచర్య చేయరు, ఈలాగా ఎవరు కరుణించరు, ఈలాగా ఎవరు బోధించరు, ఈలాగా ఎవరు ప్రవచించలేరు, ఈలాగా ఎవరు ప్రవచించడం వల్ల అబ్బా ఈ వ్యక్తి గొప్ప, బోధించడంలో ఈ వ్యక్తి గ్రేట్, ఉపచారం చేయడంలో ఈ వ్యక్తి గ్రేటు కదా, కరుణించడంలో ఈ వ్యక్తి గ్రేట్, అవునా? నిజమే కదా. సో ఒక్కొక్కరిని ఒకరు గొప్పతనం ఉంటుంది, ఒక్కొక్కరికి గొప్పగా ఎంచుకోవాలి. అవయవాలు అన్నప్పుడు వారి వారి పనిని రెస్పెక్ట్ చేయమని చెప్తుంది, అంతే కదా. ఎవరిని రెస్పెక్ట్ చేయాలి? వారి పనిని బట్టి. ఇప్పుడు 1 తెస్సలోనికీయులో చూసినా, హెబ్రీ 13వ అధ్యాయంలో చూసినా, ఎవరిని వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనంగా ఎంచుకోవాలి. పనిని బట్టే ఎవరైనా కూడా నీ పని నువ్వు చేస్తే ఘనత నీకు వస్తుంది. అటెండెన్స్ చేసే వాళ్ళకి ఎవరికి ఘనత ఇవ్వలేదు, అవునా? ఆఫీస్ లో కూడా ఎవరు మెచ్చుకుంటారండి? పని చేసేవారు మెచ్చుకుంటారా? టైంకి వచ్చి ఏం సంబంధం లేకుండా ఏదో నామకే వస్తే పని చేసి సాయంత్రం వెళ్ళిపోవడం మెచ్చుకుంటారు. ఎవరు మెచ్చుకుంటారు మీకు తెలియదా? స్కూల్ ఎవరు మెచ్చుకుంటారు? రెగ్యులర్ అటెండ్ చేసే వాళ్ళు మెచ్చుకుంటారా? అక్కడ ఏమన్నా బాగా చదువుకున్న వాళ్ళు మెచ్చుకుంటారా? కదా యాక్టివ్ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారా? సో సంఘంలో కూడా ఏంటిదంట, ఘనత అనేది అందరికి రావాలి కదా, అవునా? సరే, ఇప్పుడు ఈ పని అందరు చేయాలంటున్నాడా? అందరు ఏదో ఒక పని చేయాలంటున్నాడా? కొద్దిమంది మాత్రమే చేయాలంటున్నాడా? ఇప్పుడు ఈ ఘనతకు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అర్హులమా? కొద్దిమందేనా? అందరం అర్హులం అన్నప్పుడు అర్థం ఏంటి? అందరు ఏదో ఒక పని చేయాలి కదా. అందరికి పని ఉంటేనే రెస్పెక్ట్ అండి. కుటుంబంలో కూడా అంతే కదండి. పని చేయకపోతే గౌరవిస్తారు ఎవరైనా? ఏం చెప్పండి. ఎదిగిన కొడుకు ఖాళీగా ఉన్నాడు అనుకో, కుటుంబంలో రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. భర్త ఖాళీగా తిరుగుతున్నాడు అనుకో, కుటుంబంలో రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. ఆడపిల్లలు ఇంట్లో ఎదిగి కూడా ఇంట్లో తల్లిదండ్రులకు ఏ సపోర్ట్, ఈ పని వంట పనులు సహకరించలేదనుకో, రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారండి? పనిచేసేవానికి, అవునా? సో దేవుడు కూడా
మన శరీరంలోనంట ప్రతి అవయవం ఘనత పొందాలని కోరుకుంటున్నాడు. అన్ని పొందాలనుకుంటున్నా ఒకటేనా? అన్ని పొందాలంటే అర్థం ఏంటిది? అందరికి ఏదో ఒక పని చేయాలి, అవునా కదా? సింపుల్ లాజిక్ కదా. ఇంకా మనం అంటే దేవుని చిత్తం ఏంటి? పని చేయడం దేవుని చిత్తం, అవునా? మనం అందరం ఎవరి కోసం పని చేయాలి? దేవుని కొరకు, అవునా? ఎవరి కొరకు? దేవుని కొరకు. సరే, మనం మన కుటుంబాల కొరకు పని చేస్తున్నాం, మరి దేవుని కొరకు చేస్తున్నామా? చేయాలి కదా అందరం. ఎవరో ఒకరు ఇద్దరు పని చేస్తే సరిపోదు. ఒకళ్ళు ఇద్దరు చేసారు అనుకో, అది నాకు బర్డెన్ గా ఉంటుంది, నా వల్ల కాదు, అంటే సంఘము ఇంకా డల్ అయిపోతుంది, అవునా? అందరం చేస్తేనే కదండి ఎదిగేది. మీరు చూడండి, ఒక వ్యవసాయం చేసినా, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినా ప్రతి ఒక్క పనివాడు అవసరం, అవునా? ఓన్లీ పెద్ద పని చేసేవాడు అవసరం అయితే వాడు ఒక్క ద్వారానే ఏ సంస్థ కూడా ఏ పని కూడా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఇంజనీర్ ఎంత తెలివిగా ప్లాన్ ఇచ్చినా పని చేసిన లేకపోతే ప్లాన్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. సో అక్కడ ఇంజనీర్ వచ్చాడు, ప్లాన్ ఇచ్చాడు, తర్వాత మేస్త్రీలు వచ్చారు, సుతారులు వచ్చారు, అందరు వచ్చారు, వర్క్ మెటీరియల్ అంతా ఇవ్వడింది. కానీ ఇప్పుడు అక్కడ పని చేసే లేరు అనుకో, మాల్ కలిపే వాళ్ళు లేరు, ఇటుకలు అందించే వాళ్ళు లేరు, ఇసుక పట్టే వాళ్ళు లేరు అనుకో, పని జరుగుతుందా? అయిపోతుందా? నిజం చెప్పండి. థింక్ ప్రాక్టికల్ గా థింక్ చేయండి, థింక్ ప్రాక్టికల్లీ. అంటే మనం పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘం ఎదుగుతుంది. మరి మన సంఘం ఎందుకు ఎదగట్లేదు ఇతర సంఘాలతో పోల్చుకున్నప్పుడు అని అంటే, మన దగ్గర పనిచేసేవారు నిజమా కదా తక్కువ ఎక్కువ ఉన్నారా? మీరు ఒక ట్రెడిషనల్ చర్చ్ వెళ్ళి చూడండి, అందరు పనిచేస్తారు కదా, నిజమా కదా? మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి? ఎందుకు మనం పని చేయలేకపోతున్నాం? నాకు ఇప్పటికీ అది ఆశ్చర్యంగా ఉంది. ఎలా పని చేయించగలుగుతాం అనేది కూడా నిజంగా నేను సహోదరులకు సహాయకారంగా కోరుకుంటున్నాను. సంఘంలో మిగతా వాళ్ళందరూ రఘు, సండి, నవీన్ అందరూ ఎవరైతే అశోక్ ఎవరైతే ముందుకు రావాలని మనసు, ఎందుకంటే నాకు కూడా అర్థమైతే లేదు ఎందుకు మనం పని చేయలేకపోతున్నాం అనేది. ఎందుకు ప్రేక్షకులుగా ఉండిపోతున్నాం, ఎందుకు డల్ గా ఉండిపోతున్నాం అంటే, ట్రెడిషనల్ చర్చెస్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనమే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాం కదా, కానీ మనమే ఎక్కువగా డల్ గా ఉంటున్నాం, నిజమా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా చూడండి, అందుకే 11వ విషయం అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యము కాక ఆత్మీయంలో తీవ్రత గల వారై ప్రభువుని సేవించాలి. ఇది సేవ అంటే ఏంటిదంటే ఆసక్తి తగ్గకూడదంట. ఇప్పుడు మన ఆసక్తి తగ్గుతుందా పెరుగుతుందా? నిజం చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మన ఆసక్తి తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడు ఇక్కడ సత్యబోధ విన్న తర్వాత మన ఆసక్తి పెరగాల తగ్గాల? వాస్తవం చెప్పాలి. ఒకవేళ ఇది సత్యం అనుకుంటే ఇఫ్, ఏమో మరి అందరికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, ఇఫ్ అని పెడుతున్నాను అనుకో. ఇఫ్ ఇది నిజంగా మేము నేర్చుకునే సత్యం అనుకుంటే, ఇప్పుడు ఆసక్తి పెరిగిందా తగ్గిందా? అఫ్ కోర్స్ నాకు కొంతమందికి ఆసక్తి పెరగడం చూశాను. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు ఈరోజు మీకు అందుకే కొద్ది రోజుల క్రితమే 4-5 రోజుల క్రితం ఒక మెసేజ్ పెట్టాను. ఓకే, ఎవరైనా చదివి మీరు వివరించాలనుకుంటే వివరించవచ్చు. ఆ గ్రూప్ లో పెట్టాను కదా, ద రెస్పాన్స్ ఆఫ్ ద హెల్దీ చర్చ్ మెంబర్స్ వెన్ దే మిస్ చర్చ్ ఫెలోషిప్. ఎలా ఉంటుంది అంటే, ఒక నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఆరోగ్యకరమైన సంఘ విశ్వాసి అంటాడు సభ్యుడు. ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడు ఎలా ఉంటాడు? వాళ్ళు ఒక సంఘ సహవాసాన్ని కోల్పోతే, మిస్ అయ్యారు అనుకోండి, ఒక వారం సంఘ సహవాసాన్ని కోల్పోతే, ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘ సభ్యుడు ఎలా స్పందిస్తాడు, ఎలా రెస్పాన్స్ అవుతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుందామా? అఫ్ కోర్స్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, మన వ్యక్తిగత పరీక్ష కొరకు. నాకు తెలుసు కొంతమంది హృదయాల్లో ఎలా ఉంటారు, ఒకవేళ మిస్ అయితే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, రాలేనందుకు వాళ్ళు ఎలా పెయిన్ ఫీల్ అవుతారో నాకు తెలుసు. అందరు అలా కాకపోవచ్చు, కొంతమంది ఫీల్ అయింది నాకు తెలియకపోవచ్చు, మేబీ వాళ్ళు నాతో ఎప్పుడు పంచుకోకపోయి ఉండకపోవచ్చు. కొంతమంది నాకు వెంటనే ఫోన్ చేస్తారు, అంటే ఒక ఫీలింగ్ తెలియపరుచుకుంటారు. ఎవరో అందరూ షేర్ చేసుకోవచ్చు, మేబీ షేర్ చేసుకోకపోయినా ఫీలింగ్ ఉండొచ్చు. ఏంటిదంట? ఇప్పుడు అదే మాట్లాడుకుంటారు కదా, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటిది? ఎనీ క్రిస్టియన్ హూ లవ్స్ గాడ్ అండ్ సీక్స్ టు లివ్ అకార్డింగ్ టు హిస్ విల్ పర్పస్ టు obey his word, such ones ఏంటంటే prioritize church fellowship over everything on the Lord's day.
ఏమంటున్నాడు? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరించి బ్రతకాలని వెతుకుతుంటారో, అనేది నేను దేవుని చిత్తాన్ని అనుసరించాలని బ్రతుకుతున్నారో వాళ్ళంట దేవుని వాక్యానికి లోబడతారంట కదా. ఓకే, అది మనకి ఎవ్రీ 10, 24, 25 ప్రకారం నిజంగా అంటే సంఘము ఏం చేస్తారంట, మరి ఎక్కువ కలుసుకొని మరి ఎక్కువ ప్రోత్సహించుకోవడం కొరకు, మరి ఎక్కువగా అది చేయడం కొరకు వాళ్ళు ఆరాట పడతా ఉంటారు. సో వాళ్ళు ఇలా ఉంటారు. నిజమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సభ్యుడు, ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడు ఎప్పుడు కూడా దేవుని ప్రేమిస్తాడు, దేవుని చిత్తాన్ని వెతుకుతా ఉంటాడు, దేవుని వాక్యానికి లోబడాలని ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు. ఈవెన్ దో కొన్నిసార్లు ఎంత ఆరోగ్యకరమైన సభ్యుడైనా, ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడైనప్పటికీ కొన్నిసార్లు సంఘము మిస్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ దే మిస్ చర్చ్ ఫెలోషిప్ due to unavoidable reasons. How would they respond when they miss the gathered church? సంఘ కూడికను మిస్ అయితే, మన సంఘంగా కూడుకోవడాన్ని వాళ్ళు ఒకవేళ దూరం అయితే, మిస్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ స్టీఫెన్ డేవిడ్ అని క్లియర్ గా రాస్తున్న మనం చూస్తాము. ఎలా స్పందిస్తారంట? ఫస్ట్ వన్, healthy members who love God and his people greatly miss the gathered church. They long for fellowship and grieve in their hearts for missing the fellowship. ఒక ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడు ఫస్ట్ లో ఏం చేస్తారంటే, ఒకవేళ ఒక ఆదివారం మిస్ అయినా కూడా లోపల హృదయంలో ఒక వేదన చెందుతాడంట, దుఃఖపడతాడంట. అంటే ఒక రకమైనటువంటి అయ్యో నేను ఈ రోజు ఏదో కోల్పోయాను అనే ఫీలింగ్ ఉంటదంట, పెయిన్ ఉంటదంట. ఇది పెయిన్ ని ట్రెడిషనల్ చర్చ్ మెంబర్స్ లో చాలా చూసాను, అవునా? మీరు కూడా చూసి ఉంటారు, మీకు నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది, అవునా? ఈ రోజు ఒక ట్రెడిషనల్ చర్చ్కి ఈ రోజు చర్చ్ మిస్ అయితే వాళ్ళ ఫీలింగ్ చూడండి ఎలా ఉంటారు. చాలా అసలు లోకంలో సమస్త కోల్పోయినట్టు ఫీల్ అవుతారు, అవునా? ఫీల్ అవుతారా లేదా? కొంతమంది ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, అవునా? కొంతమంది ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఉంటారు, అవునా? కొంతమంది హైదరాబాద్ నుండి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళు ఈ మూల నుండి ఆ మూలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు అని అంటే వాళ్ళకి ఇష్టం, దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒకటి, వాళ్ళు నిజంగా ట్రెడిషనల్ గా వెళ్ళినప్పటికీ వాళ్ళ హార్ట్ లాంగింగ్ రైటే కదా కదా. ఎస్, వాళ్ళకి అక్కడ జరుగుతుంది కొంచెం అడిట్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ డిజైర్ అయితే రాంగ్ కాదు కదా, లాంగింగ్ రాంగ్ కాదు కదా, వాళ్ళ ఆశ ఎస్ నేను ఏదో కోల్పోతున్నా ఫీలింగ్ రాంగ్ కాదు కదా. సో ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. నేను చాలాసార్లు రఘుతో మాట్లాడినప్పుడు రఘులో నేను ఎక్కువగా ఫీలింగ్ చూసాను. ఒకరోజు అంటే ఆన్లైన్ లో కూడా, అంటే ఆన్లైన్ కూడా ఇష్టపడతాడు, లైవ్ గా ఉండాలి, ముఖాముఖిగా ఉండాలి కదా, ఎదురుగా కూర్చోవాలనే ఫీలింగ్ అంటే అది ఉంటుంది ఎవరికైనా. నాకైనా, నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే నేను ఏ రోజు చర్చ్ గ్యాదరింగ్ మిస్ కాలేదు. నా లైఫ్ లో ఒక్క రోజు కూడా నేను సండే మిస్ అయినా లేదు. మేబీ ఇక్కడికి వచ్చినాక మీ పర్మిషన్ తీసుకుని ఒక 2 సండే బయటకు వెళ్ళి ఉంటాను తప్పించి నేను ఏ రోజు కూడా సంఘం మిస్ కాలా. నేను యేసు ప్రభువుని అంగీకరించిన దినం మొదలుకొని నేను బంధువుల పెళ్లిళ్ళు మిస్ అయ్యాను, పేరెంటాలు మిస్ అయ్యాను, చెల్లెల ఫంక్షన్లు మిస్ అయ్యాను, చావులు మిస్ అయ్యాను. అయిపోయిన తర్వాత వెళ్ళాను తప్పించి ఏ రోజు నేను చర్చ్ ఫెలోషిప్ మిస్ అవ్వాలి. దానివల్ల నేను ఏం కోల్పోలేదు, పొందుకున్నాను. ఐ గెయిన్ సో మెనీ థింగ్స్. సో నిజంగా మనకు ఆ లాంగింగ్ ఉంటుందా, ఎప్పుడైనా ఫీల్ అవుతామా, రానందుకు ఫీల్ అవుతామా అనేది ప్రప్రథమైనటువంటి విషయం. ఆ డిజైర్, ఆ పెయిన్, గ్రీవ్ అనేది ఉంటుందా నీ లోపల అనేది చూడాలి. రెండోది, సెకండ్, healthy members who love God's word will eager to find out the sermon they missed on the Lord's day and decide to listen to it. రెండోది ఏం చేస్తారు తెలుసా? ఒకటి, సహవాసం మిస్ అయినందుకు బాధపడితే, రెండోది అయ్యో ఈ వారం ఏం చెప్పారు, వాక్యం ఏం చెప్పారు, ఏ సహోదరులు ఏం షేర్ చేసుకున్నారు, దాని గురించి చెప్పవా అని ఇతరులను వెంటాడుతున్నాడు, ఇతరులను వెతుక్కుంటారు, తెలుసుకుంటారు. నేను కూడా అంటే ఒక రోజు నిజంగా మిస్ అయితే నాకు అది తెలియదు, ఎందుకంటే మిస్ కాలేదు కాబట్టి ఏం చెప్పారు అని అడగడానికి అవకాశము లేదు. అఫ్ కోర్స్ అంటే మన లోపల ఏం ఫీలింగ్ ఉంటుందంటే ఈ రోజు ఏం వాక్యం షేర్ చేసుకున్నారు, దేవుడి మాటలు ఈ రోజు ఏం పంచుకున్నారు, ఎవరు పంచుకున్నారు, ఏం పంచుకున్నారు, ఎలా అనిపించింది వాక్యం ఈ రోజు, అవునా? ఆ లాంగింగ్ ఉంటదంటే తెలుసుకోవాలనే తపన ఉంటుంది. నిజమే, ఫ్యాక్ట్ నేను కూడా అంగీకరిస్తున్నాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి మీకు వెంటనే గ్రూప్ లో అన్నయ్య నేను చాలా రెగ్యులర్స్ అవుతుంటాను, అన్ని షేర్ చేసుకున్నాను. నిజం, అఫ్ కోర్స్ అన్నింటిలో ఒక మంచి విషయం ఉంటుంది. సో చర్చ్ మీద ఎందుకంటే నేను కూడా అనుకుంటున్నా, అన్న ఇప్పుడు ఒక బైబిల్ టీచర్ నుంచి వెళ్ళి
ఓవర్సియర్ గా మారాడు కదా, ఎల్డర్ గా, చర్చ్ ఎల్డర్ గా మారినప్పటి నుంచి అన్న పోస్టులు గమనిస్తూనే ఉన్నా. చర్చ్ మీద ఎక్కువ పోస్టులు పెడుతున్నాడు కదా. ఎందుకంటే నాకు అర్థమైంది, ఇప్పుడు చర్చ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటది, ఒక వ్యక్తి రాకపోతే ఎంత హృదయంలో తపన ఉంటది. సో ఆయన పోస్టులు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అన్న అదే రాస్తున్నాడు. నేను అందుకే కనెక్ట్ అయిపోతున్నాను ప్రతిసారి. నేను ఏదైతే అనుభవిస్తున్నా నేను నా మాటలో పెట్టలేకపోతున్నాను, కానీ ఎందుకంటే పెడితే బాగుండదు, ఎప్పుడు ఏదో మనము ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టినట్టు అనుకుంటారనే భయం కూడా లేకపోలేదు. సో అన్న పెడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, రెండోది అది అండి, ఖచ్చితంగా వాక్యం శర్మన్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టేది, నిలబెట్టేది. ఈరోజు దేవుడి మాటలు వినకుండా నువ్వు జస్ట్ వారం వచ్చి మనం వాక్యం లేకుండా మీరు బట్టే కలిసి భోజనం చేసి వెళ్ళండి, ఏమవుతుంది? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఎడిఫికేషన్ ఉంటుంది, అవునా కదా? జస్ట్ మనం వచ్చి భోజనం చేసి వెళ్ళాం అనుకోండి, వాక్యం లేకుండా ఏముంటది? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, కానీ ఆత్మ అభివృద్ధి ఎంతదండి? జరగదు కదా. సో ఎంత ఇంపార్టెంట్, ఎడిఫికేషన్ జరగదు. మనం ప్రేమలో దగ్గర అవుతాం, అందులో డౌట్ లేదు కదా. మనం ప్రేమలో పెరుగుతాం, కానీ మార్పులో ఆత్మలో వర్ధిల్లడం చాలా కష్టమైన పని. వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒక మాట వింటే ప్రాణం లేచి వస్తుందండి కదా. ఓకే, 45 నిమిషాలు మనం మాట్లాడుకున్నప్పుడు అట్లా కొన్ని విషయాలన్నా మన హృదయాన్ని తాకినప్పుడు మన ప్రాణం జీవింపబడుతుంది, అవునా? ఒక కొత్త జీవాన్ని పొందుకున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. థర్డ్, healthy members would like to know how the church went in their absence and whether they missed any important announcements they must know. కదా, ఏమైనా జరిగింది, ఏం జరిగింది, ఏం మిస్ అయినాం, నేను ఆబ్సెన్స్ అవ్వడం వల్ల ఏం కోల్పోయినాం అసలు కదా తెలియాలి. అంటే ఆ ఉత్సుకత ఉంటుంది. అయ్యో, ఎప్పుడన్నా ఫోన్ చేసి అడుగుతాం, అన్న ఎలా జరిగింది, ఏమైపోయింది. నేను ట్రెడిషనల్ చర్చ్ లో బయట ఉన్నప్పుడు నాకు రోజు ఫోన్ కాల్స్, సండే రోజు ఖచ్చితంగా నేను అక్కడ ట్రెడిషనల్ చర్చ్ లో వాక్యం చెప్పినట్టు చాలా మంది ఫోన్ చేశారు, అన్న ఏమైందన్న ఈరోజు ఏం వాక్యం చెప్పారన్నా, మేము రాలేకపోయినామన్నా. వాళ్ళ ఆర్థం వారు వింటున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తారు, ఇంత ఈగర్ ఏంటి, ఇంత డిజైర్, అది ఉండాలి. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నా లేఖనం ఏమని చెప్తున్నాను, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఈరోజు మన ప్రాబ్లం ఏంటో తెలుసా? జీ కదా, సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ జీల్ కదా. ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది. పొరపాటు ఎక్కడో తెలుసా? ఈ రోజు మన దగ్గర మన జీల్లో పొరపాటు, మన లాంగింగ్ లో పొరపాటు, మన డిజైర్ లో పొరపాటు ఉంది, మన ఆసక్తిలో ఎక్కడో ప్రాబ్లం ఉందని, అవునా కదా? ఉంది కదా. సో మన మెదడులో రకరకాల ఆలోచనలు పెట్టుకుని ఉంటున్నాం. ఆలోచనలకు అనుకూలంగా జరగనప్పుడు మనం ఏమైతున్నాం? డిసప్పాయింట్ అయిపోయి మన ఆసక్తిని కోల్పోతున్నాం. అది రైటే అంటారా? అలాంటే ఫస్ట్ ఆసక్తి కోల్పోవాల్సింది. ఒకవేళ ఆ రూట్లో వచ్చినట్లయితే నేను ధైర్యం చెప్తాను, అందరికంటే ముందు ఆసక్తి కోల్పోవాల్సింది. సో ప్రతిరోజు ఫైట్ అంటే ఆసక్తి అనేది మనం ఎందుకు కోల్పోతున్నాం? అందుకే చూడండి, అందుకే ఆప్షన్స్ అని, నీ ఆప్షన్స్ వల్ల ఏం కోల్పోయినాం, ఏమైనా తెలుసుకున్నామా, నెక్స్ట్ ఏమైనా మీటింగ్ అనుకున్నామా, లేకపోతే ఇంకేమన్నా అనౌన్స్మెంట్ జరిగిందా, అసలు దేని గురించి మాట్లాడుకున్నామా, ఏముంది నెక్స్ట్ నాకు ఏం తెలియదే అనే ఫీలింగ్ మనకు కలగట్లేదు అంటే మన శ్రద్ధ వేరే వాటి మీద ఉందని అర్థం. అంతే కదా, మన ఆసక్తి వేరే వాటి మీద. ఫోర్త్, healthy members would love to connect with some church members during the week for fellowship because they missed the gathered church. Wow. ఆదివారం అంట సంఘ సహవాసాన్ని మిస్ అయితే ఆరోగ్యకరమైన సంఘ సభ్యుడు ఏం చేస్తారంట, మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఖచ్చితంగా ఎవరినొకరు కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆమె ఉండలేడు కదా, నిజంగా ఉండలేదు. నేను చూస్తున్నాను కదా. అఫ్ కోర్స్ నేను తప్పుగా అనుకోదు, ఊరికే రఘు గురించి మాట్లాడుతున్నాను అంటే, నేను రఘుని చూశాను వాడు చెప్తున్నాను అంటే ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన వల్ల కాదు, నిజంగా చెప్తున్నాను, నా వల్ల కూడా కాదు. ఎందుకు అని అంటే మేము సహవాసం లేకపోతే మేము స్పిరిచువల్ గా బతకలేము. వాసం చెప్పాలి, మేము ఎదగలేము. మాకు తెలుసు మా వీక్నెస్. మీ వీక్నెస్ ఏంటో, మీ స్ట్రెంత్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. నిజంగా చెప్తున్నాను, సంఘ సహవాసం లేకపోతే, సహోదరులు తెలుసుకోలేకపోతే, సహోదరుల మాటలు వినకపోతే, వాక్యంలో ఎవరైనా పంచుకోకపోతే మేము బలహీనమైనా. నిజంగా చెప్తున్నాను, నేనైతే బలహీన అవుతాను. నాతో ఉన్న కొంతమంది ఎవరు బలహీన అవుతారో, ఎస్ అశోక్ కూడా నేను చూస్తాను, డిజైర్ సంఘం మిస్ అవుతే తను కూడా ఫీల్ అవుతాడు. తన లోపల అంటే తెలిసిపోతుంది, రియాక్షన్ ఏదో ఒక రకంగా ఉంటుంది. ఆ రియాక్షన్ వల్ల తెలిసిపోతుంది, ఎస్ ఈ రోజు ఇతను ఫీల్ అవుతున్నాడు, పెయిన్ ఫీల్ అవుతున్నాడు, మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది, అయ్యో నేను రాలేకపోయాను అంటే ఆ ఫ్రస్ట్రేషన్ లేదా ఇరిటేషన్ అనేది ఖచ్చితంగా ఏదో రకంగా
మౌనంగా ఉండడమో లేకపోతే ఒక ఇబ్బంది పడడమో జరుగుతుంది. అవునా? నిజమే కదండి. కళ్యాణ్ అంటే ఎవరైనా కావచ్చు, మన దగ్గర చాలా మంది ఉన్నారు అలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏం కోల్పోయినాం? ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నప్పుడు కొంతమంది క్లాస్ మిస్ అయిన వెంటనే ఫోన్ చేశారు, అన్న ప్లీజ్ రికార్డ్ పంపించు అన్న, నేను క్లాసు జాయిన్ కాలేదు. ఎస్, అది ఈ రోజు కాకపోతే నమ్ముతాను. ఇప్పుడు వెంటనే మారుతాడని నేను నమ్మకపోయినా ఒక నమ్మకం ఉంటుంది కదా, రేపైనా మారుతారని. అవునా? అంటే మన ప్రయాస అయితే వ్యర్థం కాదు కదా దేవుని అందు. ఈ రోజు మనం కష్టపడడం వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. మన 5-6 సంవత్సరాల తర్వాత మనం ఇంకొక దగ్గర ఇంకోటి ఇలాంటి టీచింగ్ చేసేవాడు కనెక్ట్ అయినప్పుడు అక్కడ మారొచ్చు కదా. చాయిస్ ఉందా లేదు? విన్న వాక్యం సేమ్ మళ్ళీ వినడం వలన ఖచ్చితంగా విశ్వాసం జరుగుతుంది, ఇంకొక దగ్గర మార్పు జరుగుతుంది. నేను అది నమ్ముతాను. మన దగ్గర మారకపోయినా మనకి బ్యాచ్ లో ఎంతమంది కనెక్ట్ అయ్యారు లెక్కలు వేసుకుంటే కొద్ది మందే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు కదా, ఇంకొక దగ్గర చాయిస్ ఉంది కదా. సో మన పని తప్పు కాదు కదా, మనం చేస్తుంది అంటే డిజైర్. అంటే నా ఏం చెప్పాను, నాకు వెంటనే రికార్డ్స్ పంపించమని అడుగుతారు. ఇప్పుడు విజయవాడ ఫెలోషిప్ లో తీసుకున్నాను, ఒక రోజు సండే మిస్ అయ్యారు వెంటనే నాకు అన్న మేము మిస్ అయినామన్న, దయచేసి రికార్డ్ పంపించారు ఈ రోజు మెసేజ్ అని. వింటర్ వాళ్ళు పంపించమంటారు, వింటర్. నాకు తెలిసి మన దగ్గర తప్పుగా అనుకోవద్దు, ఆసక్తి ఎక్కడో కోల్పోయినాం అంతే. ఈ రోజు ఏం కోల్పోయినాము? మెసేజ్ మాకు రికార్డు పంపించడం మళ్ళీ వింటామని ఆశ మనం నిజంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించాలి. ఇది అద్భుతమైన విషయం. సో 4 విషయాలు మనం చూసాం కదా. ఒకటి, ఖచ్చితంగా ఫెలోషిప్ మిస్ అయిన దుఃఖపడతాడు. రెండోది, ఖచ్చితంగా ఏం చేస్తాడు? శర్మన్ ఏంటిదని తెలుసుకుంటాడు. మూడోది, ఏం కోల్పోయి ఆ రోజు అనౌన్స్మెంట్స్ ఏం మిస్ అయ్యాడండి, ఖచ్చితంగా ఆప్షన్స్ వల్ల తను కోల్పోయింది ఏంటో తెలుసుకుంటాడు. నాలుగోది, మిడిల్ ఆఫ్ ద వీక్ ఒక్క సహోదరులతో నన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఫెలోషిప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమేన్. సో అన్హెల్దీ చర్చ్ మెంబర్ ఎలా ఉంటాడంటే చూద్దాం. ఎలా ఉంటాడంట? అన్హెల్దీ చర్చ్ మెంబర్స్ డు నాట్ కేర్ టు నో అండ్ డూ ఎనీథింగ్ మెన్షన్డ్ అబౌవ్. పై 4 విషయాల పట్ల అన్హెల్దీ చర్చ్ మెంబర్ ఎప్పటికీ ఆసక్తి కనబరచడు, సీరియస్ గా తీసుకోడు. Are you a healthy church member? If you are, may you continue to progress in healthy Christian living. If not, may you seek God's grace to make you so. నిజమే. అంటే ఎంత అద్భుతమైన సందేశం అండి. నేనైతే చాలా, అంటే చిన్న మాట అండి, గంటలు ప్రసంగాలు వినడానికి ట్రై చేస్తాం, ఒక చిన్న మాట మనం నిజంగా అలా ఉంటున్నామా? సో ఆలోచించండి. ఆసక్తి విషయమై మాంద్యులు కావద్దండి. ఎంత క్లియర్ గా మనం బైబిల్ చదువుతున్నాం చూడండి. సో అందుకే ప్రభువును సేవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి అంటే ఫస్ట్ ఏం కావాలా? జీలు ఉండాలి, ఆసక్తి ఉండాలి. సజీవయాగా మనం ఆయన చిత్తాన్ని సమర్పించుకోవాలంటే ఫస్ట్ జీలు ఉండాలి. ఆయన కొరకు బ్రతకాలన్న తపన లేకుండా మనం ఇవన్నీ పొందుకోలేమనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకే చూడండి 12వ వచనం, జస్ట్ ఇవి ఈ 4 వర్షాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా చదివి ముగిస్తాను. ఇక్కడ 12 చూడండి, నిరీక్షణ గల వారే సంతోషించాలంట. ప్రభు చిత్తంలో ఉన్నాడు, నిజంగా ఏం చేస్తాడు? నిరీక్షణ కలిగిన వారే సంతోషించాడు. ఇప్పుడు ప్రెసెంట్ విషయాల కొరకు దుఃఖపడు. అవునా? నిజం చెప్పండి, మన లైఫ్ ఎక్కడ జీవిస్తున్నాం? ఒక విశ్వాసి నిజంగా నువ్వు సజీవయంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే నువ్వు ప్రెసెంట్ సిచ్యువేషన్ బ్రతుకుతావా అండి? నీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నువ్వు బ్రతకవు. దేని కొరకు బ్రతుకుతావు? నువ్వు నిరీక్షణ కలిగిన వారు ఎదురు చూస్తావు. అంతేగాని ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవు. ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద నువ్వు డిపెండ్ కాలేవు. నిజమైన విశ్వాసము ప్రభు కొరకు మనం సజీవయాగా సమర్పించుకుంటే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ఎస్, దేవుడు నా దేవుడు ఉన్నాడు, రేపు నాకు దేవుడితో ఉంటాను, నేను దేవుడు నన్ను ఖచ్చితంగా నాతోనే ఉంటాడు అనేటువంటి విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇంకేమంటాడు చూడండి, అలా ఏం చేస్తారంట? శ్రమల యందు ఓర్పు గల వారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉంటారంట. ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేస్తారంట? ఓర్చుకుంటారంట. ఇంతకుముందు ఫిబ్రవరి 5వ భాషలో జరిగినప్పుడు క్లియర్ ఉంది కదా, శ్రమల్లో ఓర్పు. తాలిమి అనే పదం అక్కడ చూసాం, సహించడం, ఓర్పు కలిగిన వాడై. తాలిమి ఉంటుందంటే ఎంత అద్భుతమైన విషయం చూడు. గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. దేవుని కొరకు సమర్పించుకున్న యొక్క మరొక లక్షణం ఏంటంటే పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందారంట. అంటే స్థానిక సంఘంలో ఎవరికైనా నీడ్స్ ఉంటే వారి అవసరతలో, వారి కష్ట సుఖాల్లో ఏం చేస్తారంట? పాలు పంపులు పొందుతారు. వారి అవసరతలో మేము ఉన్నామని ముందుకు వస్తారంట, ఆతిథ్యం ఇస్తారంట. మిమ్మల్ని హింసించే వారి కొరకు దీవించుడి కానీ శపించవద్దు. మనల్ని ఎవరైనా హింసిస్తే ఏం చేస్తారంట? దీవిస్తారు. ఇవన్నీ లక్షణాలు, ఎంత అద్భుతమైన లక్షణాలు చూడండి.
సంతోషించే వారితో సంతోషిస్తారు, ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకరినొకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి అందు మనసు ఉంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకునవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడంట. ఎంత మంచి వాడు చూడండి. ఏంటిదంట? మనుషులందరికీ గురించి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలంట. పుట్టినట్లు ఏముంది? మేలైన వాటి గురించి ఆలోచించాలి. నా వల్ల ఎదుటి వ్యక్తికి ఏ మేలు కలుగుతుందని ఆలోచించాలి. అవునా? ఇవన్నీ జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించండి, ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీరు మీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో సమాధానంగా ఉండాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునగా దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. ఒకవేళ మీకు శత్రువులు ఉన్నారనుకుంటే మీరు వాళ్ళని ఏమి అనొద్దు. దీవించమని చెప్పాడు కదా, క్షమించమని చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోండి. మీలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే, గాయపెట్టినట్టయితే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే, మీ హృదయాన్ని కృంగదీసప్ప నేను ఓర్చుకోలేకపోతున్నంత పెయిన్ అనుభవించినట్లయితే జస్ట్ వాళ్ళని తీసుకెళ్లి దేవునికి అప్పగించేయండి. ప్రభు, ఇతని వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను. ఎంత అద్భుతమైన విషయం! పగ తీర్చిన దేవుడు పని అంటున్నాడు. నేనే ప్రతిఫలమిస్తున్నాను ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతని భోజనం పెట్టుము, తప్పిగా ఉంటే దాహం కిమ్ము. అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించు. చాలా మంది ఏమనుకుంటారంటే కీడుకు కీడే ఆన్సర్ అనుకుంటారు. కీడుకు కీడు ఎప్పుడు ఆన్సర్ కాదు, కీడుకు మేలే ఆన్సర్. నిన్ను గాయపరిచిన వారిని ప్రేమించు కదా. నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టుకున్నాడు, దీనికి దాహంతో ఉంటే మంచినీళ్ళు ఇవ్వండి. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా మీకు శత్రువులుగా భావిస్తే, మీరు శత్రువులు అనుకుంటే, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయండి? అంతే కదా, ఒక కష్టం వచ్చిన దానికి ఏం చేయండి? మేము ఉన్నామని, మీకు అభ్యంతరం లేకపోతే మీకు సహాయం చేస్తామని చెప్పండి. ఎలా ఉంటదంటే అలా ఒక నిప్పుల కుంపడి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినట్టు కుమ్మరించినట్టు ఉంటది. అది అంటే దేవుడు తీసుకోమని పగాది. ఆయన ఒరిజినల్ పగ ఆయన తీర్చుకుంటాడు. మనం ఎలా తెచ్చుకోవాలి? భూమి మీద ప్రేమించి తీర్చుకోవాలి కదా. ఎంత అద్భుతమైందండి క్రైస్తవ్యం. ఒక చాప్టర్ లో ఒక నిజమైన క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఎంత అద్భుతమైన క్రైస్తవ్యాన్ని చూడగలుగుతున్నాం. ప్రభు ఎంత కోరుకుంటున్నాడు, పౌలు ఎంత సంఘాన్ని ఆశిస్తున్నాడు అంటే ఈ రోజు మనం కూడా అలాగే ఉండాలండి. అందుకే మనం ఎవరితో అసమాధానం ఉండడానికి లేదు కదా, ఎవరిని ద్వేషించడానికి లేదు. అందరితో సమాధానాన్ని వెతకాలి, సీక్ చేయాలి. ఏమైనా జరిగితే అఫ్ కోర్స్ ఇక్కడ శక్యమైతే సమస్త మనుషులతో సంఘం గురించి మాట్లాడట్లేదు. అవునా? సంఘంలో మనకు శత్రువులు ఉంటారు అంటే బయటి వారితో మాట్లాడుతున్నాడు. శక్యమైతే సమస్త మనుషులని బయటి వారితో. సంఘంలో సమాధానం లేకుండా గ్యాదరే కాదు, రొట్టెనే విరవలేదు. అవునా? సో మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంత సమాధానాన్ని సీక్ చేయాలి. నాకు ఈ రోజు నిజంగా చెప్తున్నాను, ఈవెన్ నా భార్యతో కూడా ఒక 5 నిమిషాలు ఏమైనా తేడా వస్తే తట్టుకోలేదు. ఎందుకంటే సమాధానం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రశాంతతను ఇస్తుంది, నాకు మిగతా పనుల మీద శ్రద్ధ పెట్టేలాగా చేస్తుంది. సమాధానం లేకపోతే తృప్తి ఉండదు. అవునా? ఎప్పుడెప్పుడు సమాధానం పడాలనిపిస్తుంది. మిగతా పనుల మీద కూడా ఫోకస్ చేయలేదు. చేసినా కూడా ఒక గిల్టీ ఉంటుంది, ఏదో మనం నటించిన ఫీలింగ్ కలుగుతుంది. అవునా? నిజమైనటువంటి మార్పు చెందాలనుకున్న లోపల అంత క్యాజువల్ ఉండలేడు. అన్ని విషయాలు ఏం జరిగినా నార్మల్ ఉండలేడు. ఉండడానికి ఉండలేడు, నార్మల్ ఉండలేడు. ఏం జరిగినా నార్మల్ గా క్యాజువల్ గా బిహేవ్ చేయలేడు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో మళ్ళీ చదవండి. ఇప్పుడు మన పాఠ్యభాగం అది కాబట్టి కాదు కాబట్టి దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు. సరే, పై ఉదాహరణ సరిపడిపోయే కొన్ని ఉదాహరణ వాక్యాలు మనం చూద్దాం. సమయంలో వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోబేలు, రెండవ అని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయం వేశారట. ఇది ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఒక విషయాన్ని మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు మొదటి సమయంలో 8వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇప్పుడు ఇదంతా చదవడానికి మనకు సమయ పాలన ఇబ్బంది అవుతుంది. సో ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడి అంటే రామాలో సమయంలోకి వచ్చి చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రోజును ఒక రాజును నీకు అతడు మాకు న్యాయం తీర్చిన అతనితో అని. చూడండి, సకల జనుల మర్యాద చొప్పున. ఈ రోజు కూడా మనం ఏం చూసాం? లోక మర్యాద. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తున్నాం. అక్కడ ఏం జరిగింది? ఎగ్జాంపుల్ ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఉదాహరణ చూస్తున్నాం. ఓకే, సో ఇశ్రాయేల్ ప్రజలు ఏమడుగుతున్నారు? నిజంగా అంటే కనీసం వారికి ఉన్న సెన్స్ కూడా మనకు లేదు. ఈ విషయంలో నేను ఇశ్రాయేల్ ప్రజలు మెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ రోజు సంఘంలో నాయకులు సరిగా లేకపోతే ప్రజలు వచ్చి అడుగుతారా?
నువ్వు సరిగా లేవు, నువ్వు అంత డబ్బుల కోసం బోధిస్తున్నావు, కానుకల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు వాక్యం గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, యేసు ప్రభు మాకు దగ్గర చేయట్లేదు కాబట్టి నువ్వు సరైన నాయకుని కాదని చెప్తారు ఎవరైనా? చెప్తారా? మరి పక్కలతో అని చెప్పుకుంటారా సంఘంలో? బ్రదర్ మనం ఏదో మిస్ అవుతున్నాం, మన నాయకుడు సరిగా లేడని సంఘం అంతా ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటారా ఇలాంటి విషయంలో? సో ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, సమూయేలు పిల్లలు లంచాలు పుచ్చుకొని న్యాయం తిప్పివేయడం ద్వారా ప్రజలందరూ వచ్చి సమూయేలుకి చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? 2 కారణాలు. నువ్వు వృద్ధుడు, మరి నీ పిల్లలు చూస్తున్నా నీ వంటి ప్రవర్తన కలిగిన వారు. క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ కదా నాయకత్వంలో. సో ఇదంతా జరిగిన తర్వాత జరుగుతుంది. అప్పుడు సమూయేలు మాకు న్యాయం తీర్చుటకై రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసిన. అయ్యో ప్రభువా, ఈ ప్రజలేమో సకల జనుల మర్యాద చొప్పున రాజును అడుగుతున్నారు. ఇదేంటిదంటే సమూయేలు దృష్టికి ఎలా ఉందంటే వాళ్ళు ప్రతిపాదించింది ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదండి. అవునా? సో ఎవరైనా ఏదైనా ప్రతిపాదించవచ్చు, ప్రతిపాదించింది ప్రతిది కూడా అనుకూలంగా ఉండదు. సో దేవునికి సమూయేలుకి అది ప్రతికూలంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేస్తే యెహోవా ఏమని సమాధానం చెప్తున్నాడు? అందుకు యెహోవా సమూయేలుకు సెలవు ఇచ్చిన జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింది. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు. ఎంత భయంకరమైన విషయం కదండి. నువ్వు చెప్పిన మాట వాళ్ళు కాదంటున్నారు అంటే అర్థం ఏంటిది? వాళ్ళు నిన్నుగా వద్దనుకోవట్లేదు, నన్నే వద్దనుకుంటున్నారు. నేను వాళ్ళని ఏలాలనుకుంటున్నాను, నేనే వాళ్ళకు రాజుగా ఉండాలని నా డిజైర్. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే నన్నే వద్దనుకున్న తర్వాత ఏం చేయకూడదు. వాలంటీర్లీ ఒకడొచ్చి నువ్వు నాకు వద్దు అంటే ఏం చేస్తా చెప్పండి? ఎంత డిగ్నిటీ అంటే అసలు దేవుని దగ్గర నేను నేర్చుకుని. ఇప్పుడు మీరైనా వచ్చి అన్న మీరు మాకు వద్దు అంటే నేను వెళ్ళిపోవాల్సింది. అంటే ఇంకా మా ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదురా, అట్లా అంటారు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇది చేసిన చెప్పడానికి కూడా నాకు అవకాశం. మీరు మాకు నాయకుడు వద్దంటే లోన్ మూసుకొని వెళ్ళిపోవాల్సిందే. నిజంగా చెప్తున్నా, అదే ఫీలింగ్ తో ఉన్నాం ఇప్పుడు. సో ఏదైనా కానీ దేవుడు కూడా ఎంత చూడు ప్రజలు కోరుకోగానే ఇంకా దేవుడు ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఇష్టపడతాడు. అవునా? ఒప్పించడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు నాకు వద్దు అని అంటే అంతే, వాళ్ళు చెప్పింది చేయి. వాళ్ళు నన్నే ధృవీకరిస్తున్నారు, నన్ను రాజుగా ఉండకుండా వద్దనుకుంటున్నారు. ఏం భయంకర విషయం చూడండి. మరి ఏమంటారు? వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడల జరిగించున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరి. వాళ్ళకి కొత్త కాదు, దేవుడు కూడా మీ పేరు కొత్త కాదంట కదా. ఎప్పటి నుండంట? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దినం మొదలుకొని అన్య దేవతలను పూజిస్తూనే ఉన్నారు, నన్ను విసర్జిస్తూనే ఉన్నారు, నా మాటను ధృవీకరిస్తూనే ఉన్నారు. ఏం అనుభవించాడంటే దేవుడు ఎంత పేరు చూసుకుంటాడండి. అసలు ఎంత భయంకరమైన పేరు చూసి అంటే, నాకేదైతే చేస్తారో వాళ్ళు నీకదే చేస్తారు. నీకొకటి నాకొకటి ఉండదు. ఎందుకంటే దేవుడు సేవకుల నుంచి వచ్చిన యథార్థమైన మాటలు లోబడినప్పుడు వాళ్ళు దేవుడు కూడా లోబడతలేడనే అర్థం ధృవీకరిస్తుంది. ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటే వాక్యాన్ని కాదు, ఎవరు ధృవీకరిస్తాం? దేవుణ్ణే మనం ధృవీకరిస్తున్నట్టు కదా. ఎంత భయంకరమైన విషయం ఆలోచించాం. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడవును నువ్వే సాక్షి దృఢంగా తెలియచి. వారు అడిగింది నువ్వు, కానీ వారి రాజు ఎలాంటి వాడవుతాడో నువ్వే సాక్షిగా ఉండి చెప్పమన్నాడు. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించాడు. వినిపించి ఏం చెప్తున్నాడు చూడండి. ఇలాగున చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడవునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకున్నటకును కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. ఏం చేస్తాడు? మీరు సకల జనుల మర్యాద చొప్పున మీకు రాజునిస్తే ఆ రాజు ఎట్టివాడవుతాడు తెలుసా? మీ మధ్యలో ఫస్ట్ మీ యవ్వనులను వాడుకుంటాడు కదా, రథములను తోలుటో వాడుకుంటాడు. రథముల పక్కన రాజు కూర్చుంటే పరిగెత్తాలి. అవునా? పరిగెత్తడానికి వాడుకుంటాడు, తన గుర్రములను కాపాడుకోవడానికి వాడుకుంటాడు అని చెప్పాడు. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు మీరు ట్రెడిషనల్ చర్చ్ చూడండి, ఇవన్నీ కనిపిస్తాయి. అవునా? కామన్ అది. రాజకీయ నాయకులు 100% వస్తుంది. ఇప్పుడు మీరు మాస్ గ్యాదరింగ్స్ ఉన్నటువంటి చర్చస్ చూడండి, ఏం జరుగుతుంది అక్కడ? సేమ్ కదా, ఊడిగం చేయడం, వాళ్ళ పిల్లలు స్కూల్ డ్రాప్ చేయడం, పిల్లల కాంక్షలు అన్ని ఊడిగాలే ఉంటాయి. అవునా? మీరు చూడండి ఒకసారి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణి అక్కడ స్వతంత్రం ఉండదు. వాక్యం లేని చోట ఇక్కడ స్వేచ్ఛ ఉండదు.
ఇంకేమన్నాడు, మరియు అతడు వారి తన సైన్యంలో సహస్రాధిపతులుగా పంచదశాధిపతులుగా నియమించింది. అంత ఈజీ అంటే జాబ్ గొప్పదనుకుంటే చావులు కూడా ఉంటాయి అక్కడ, అవునా? అంత ఈజీ మంచి విషయం కాదు. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ ఆయుధములను తన రథములను సామాన్లను చేయుటకును వాడిని ఏర్పరచుకొని, ఇంట్లో ఎవరిని ఉంచుకోవడం, అందరిని తీసుకుపోతారు, ఒక్కొక్క ఫీల్డ్ ఒకరిని పెట్టేసుకోవడమే. ఇంకా చూడండి, మీ కుమార్తెలను భక్ష్యకార్యములు గాను గోనగత్తెలు గాను రొట్టెలు కాల్చేవారిని నేను పెట్టుకును. ఉద్యోగాల బానిసత్వమే, క్యాపిటివిటీ, అవునా? ఉద్యోగాలు కాలేదు. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలను ఒలివుల తోటలను శ్రేష్టమైన వాడిని తీసుకొని తన సేవకులు ఇచ్చును. పెట్టుకునేది ఆయనే, మిమ్మల్ని అందరిని వాడుకుంటాడు. ఈవెన్ వాళ్ళకి జీతాలు కూడా ఎక్కడి నుండి ఇస్తాడు? పోనీ మళ్ళా మీరు పండించిన లాక్కొని శ్రేష్టమైన తీసుకొని, బాగుందా? మీ ధాన్యంలోను ద్రాక్ష పళ్ళలోను 10వ భాగం తీసి తన పరివార జనములకు సేవకులకు ఇస్తాడంట. దశం భాగాలు కూడా తీసుకుంటాడంట రాజు. మంచిగా వినండి. మీ దాసులను మీ పనికత్తలను మీ పశువులను గార్ధములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పనివారి కొరకు ఉంచుకున్నట్ట. పని కొరకు ఉంచుకుని, పనివారి కొరకు, తన పని కొరకు ఉంచుకుని. ఏంటి, ఏది మంచిగా అనిపిస్తే అంతే అది రాజ్యంలోకి రావాల్సిందే. అది గుర్రమా, గాడిదనా, ఎద్ద, ఏదైనా బయట మంచిగా అనిపించిందంటే, ప్రొవినట్టు అనిపించిందంటే ఎక్కడికి వస్తుంది? అది రాజు దగ్గర రావాల్సింది, అవునా? మీ మందులో 10వ భాగం పట్టుకును, మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుతారు. చూడండి, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును అని. ఆమేన్. ఒక్కసారి అడిగితే మీకు రాజునిస్తే మొర్ర పెట్టినా వినడంట. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మొర్ర పెడితేనే దేవుడు ఏం చేశాడు? మోసేసును పంపించి విడిపించుకొని వచ్చాడు. ఆ రోజు నుంచి వెళ్ళి అన్ని దేవతలకు విగ్రహాలను చేస్తూ దేవుణ్ణి తృణీకరించారు. ఆల్రెడీ మన కొరంది టాపిక్ లో మనం మాట్లాడుతాం కదా, 10వ అధ్యాయం. సో ఇప్పుడు ఆలోచించండి, మొర్ర పెట్టినను దేవుడు వినడంట. అయినను జనులు ఏమన్నారు? సమూయేలు యొక్క మాట చెవిన పెట్టడం వల్ల కాదు, అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించునని. అంతే కదా. సమూయేలు జనుల యొక్క మాటలన్నీ విని యెహోవా సన్నిధి మళ్ళీ వాటిని వివరించాడంట. చూడండి, ఎంత చెప్పినా విన్నారా జనులు? వినలేదు. మాకు సకల జనుల మర్యాద చొప్పునే రాజులు కావాలి కనుక యెహోవాని వారి మాటలు విని వారికి ఒక రాజు నియమించుకుని సమూయేలును సెలవుగా, సమూయేలు మీరందరూ మీ గ్రామంలో కొండని ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు కూడా చాలా మంది పరిశుద్ధాత్మ యొక్క స్వేచ్ఛను, వాక్యం యొక్క స్వతంత్రాన్ని ఇష్టపడకుండా ఒక డినామినేషన్, ఒక సంస్థను ఇష్టపడి అక్కడ బానిసలుగా చాలా మంది బ్రతుకున్నారు. దాన్ని ఇష్టపడుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛారాధన ఉంటది కాబట్టి నచ్చట్లేదు, అవునా? ఒక సిస్టమ్ ఉంటే ప్రజలు నచ్చుతారు. ఎందుకో గానీ మొదటి దినం నుంచి గమనిస్తారు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు విడిపించిన దినం నుంచి ప్రజల మనసులో ఒకటే స్వభావం ఏంటి? ఏంటంటే బానిసలకు బతుకులకు అలవాటు పడిపోయారు, అవునా? ఒకటి గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకు అలవాటు పడ్డారు, అవునా? అలవాటు పడ్డ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ నచ్చట్లేదు. నచ్చుతుందా? నచ్చలేదు. అందుకే ఈవెన్ మోషకు వ్యతిరేకంగా తిరిగి దీనికంటే మాకు ఐగుప్తు బానిసత్వమే నచ్చింది అని అంటే ఎంత బానిసత్వానికి అలవాటు పడ్డారో ఆలోచించి, అవునా? స్వేచ్ఛగా 40 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు దేవుడు కదా, పని చేయకుండా పోషిస్తున్నాడు, అవునా? పని లేని జీతం వస్తుంది, ఇక్కడ ఉచితమైనటువంటి కృప వలన పొందిన జీతం లభిస్తుంది. బట్టలు చెందట్లేదు, చెప్పులు అరగట్లేదు, నచ్చలే. ఎలా ఉండాలంట? మెడకొక సంఖ్యలు ఉండాలి, చేతులకు సంఖ్యలు ఉండాలి, కాళ్ళకు బోట వేసి బిగించాలా, నడుస్తుంటే శబ్దం రావాలి కదా, వినసొంపుగా అంటే మ్యూజిక్ రావాలి. మ్యూజిక్ మధ్యలో అప్పుడప్పుడు వీపు మీద కొరడ దెబ్బలు పడతాయి కదా, హాయిగా ఉంటదండి, ఒళ్ళంతా హాయిగా ఉంటది. టార్గెట్ ఉండాలి, టార్గెట్ పెట్టి ఇది ఇన్ని ఇటుకలు చేయాలా, మళ్ళీ టార్గెట్ పెంచి ఇంత వాళ్ళు అడుసు అప్లై సప్లై చేసేది, ఇప్పుడు అడుసు సప్లై అది మీరే తెచ్చుకోవాలి, ఇటుకలు కూడా మళ్ళీ టార్గెట్ అంతే ఉండాలి. ఎంత అద్భుతంగా అనిపించిందో ఇశ్రాయేలు ప్రజలు. మనకు కూడా బానిస బ్రతుకు అంటే చాలా ఇష్టం అండి, తప్పుగా అనుకోవద్దు. తెలియని బానిస బ్రతుకు మన లోపల ఉండిపోయింది అది ఇక్కడ కదా. మనం నిజంగా బానిసలమా కాదండి, వేరే దానికి బానిసం. దేవునికి
మీరు దేవునికి బానిసలు కాలేదనుకోండి, ఖచ్చితంగా వేరే వాడికి బానిసలు. అయితే తేడా ఏంటంటే మీరు స్వేచ్ఛ కావాలని బయటికి వెళ్తే అక్కడ నిజమైన బానిసత్వాన్ని అనుభవిస్తాం. నాకు స్వేచ్ఛ వద్దు, నేను దేవునికి బానిస కావాలని వస్తే ఇక్కడ నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తాను. అదే తేడా. లోక మర్యాదలు ఏముంటది? బానిసత్వం ఉంటుంది. మీ ఆలోచనలు కాంచి వాళ్ళు కంట్రోల్ చేస్తారు, బానిసలుగా మారుస్తారు. అదే దేవుడి దగ్గర నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని బానిసలుగా ట్రీట్ చేయడు. ఒక అద్భుతమైన స్వేచ్ఛ ఇస్తారు. నాకు ఆరాధించడంలో స్వేచ్ఛ. ఈరోజు చూడండి, అందుకే రండి మనం ఇలాగే ఆరాధించాం. మన దగ్గర ఆ బానిసత్వం లేదు, అవునా? ఉందా? వాక్యము మీరు ఎవరైనా పంచుకోవచ్చు, ప్రశ్నించవచ్చు, ఇదంతా స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ నచ్చట్లేదు, అందుకే మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నిజమా కాదండి? స్వేచ్ఛ మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడితే మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఇష్టపడట్లేదు, ఒక సిస్టమ్ లో జరిగిన 2 గంటలు సీరియస్ గా వచ్చి గంభీరమైన వాతావరణం నెలకొల్పి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వేసుకొని ఆర్ఆర్ వేసుకొని మెసేజ్ చేస్తున్నప్పుడు కూడా కీబోర్డ్ నుంచి సౌండ్ వస్తా ఉంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. నిజమా? యూట్యూబ్ లలో ఇప్పుడు ఎక్కడ మెసేజ్ చూసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ నడిపిస్తే ఫీలింగ్ ఇస్తుంటే కదా నాకు తెలియదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటే మనసును దాపుతుందా, మరి ఎట్లా దాపుతుందో నాకు తెలియదు. సో ఇక్కడ స్వేచ్ఛయుతమైనటువంటి అంటే ఏదైనా మనం మాట్లాడుకుంటే మనకి ఇబ్బందిగా ఉంటుందేమో బహుశా, అందుకేమో మరి ఆసక్తి కోల్పోతుందేమో. సో ఎనివో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే సో పై అధ్యాయం మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 2 రకాల చిత్తాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి ఏంటిదంటే సంపూర్ణమైన దేవుని చిత్తం, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. రెండోది సమ్మతించబడిన దేవుని చిత్తం, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అంతే, ఈ మాట చెప్పడానికి నేను తీసుకున్నాను. సో 2 విషయాలు అంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, రెండోది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఏంటి? సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటి అంటే దేవుడే వారికి రాజుగా ఉండాలి అని, అంతే కదా? దేవుడే వారిని ఏలాలనుకున్నాడు, రాజుగా ఉండాలనుకున్నాడు. మరి పర్మిసివ్ విల్ ఏంటిది? లేదు లేదు, దేవుడు మాకు రాజు కావద్దు, మాకు కళ్ళ ముందు కనిపించే రాజు కావాలి. ఎవరు నడిపించాలా? కళ్ళ ముందు కనిపించే రాజు కావాలి. అదే తేడా. పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందంటే కళ్ళ ముందు మనలో ఒక నుండి ఏం చేయాలా? వీటి మీద కొరడ దెబ్బలు కట్టినా కానీ కదలనన్నా. పర్ఫెక్ట్ విల్ ఏముంటది? ఇలాంటి కొరడ దెబ్బలు ఏమి ఉండదు. ఉంటాయా? ఒత్తిడి ఉండదు. ఉంటదా? స్వేచ్ఛ ఉంటది. నువ్వు వాలంటీర్ గా ప్రభు దగ్గర రావచ్చు, వాలంటీర్ గా ప్రార్థన చేయొచ్చు, వాలంటీర్ గా బోధించవచ్చు, వాలంటీర్ గా పాట పాడవచ్చు, వాలంటీర్ గా అన్ని చేసుకోవచ్చు. స్వచ్ఛందంగా స్వేచ్ఛగా నువ్వు ఏం చేయాలనుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. కొన్నిసార్లు నిజమే ప్రజలు స్వేచ్ఛకు అలవాటు పడలేదండి. అంటే అర్థమేంటి అంటే ఇప్పుడు నా పిల్లల్ని నాన్న ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మంచిగా చదువుకోండి అని అంటే కొన్నిసార్లు చదువుకోరు. అదే ముందు కూర్చుని పెట్టుకొని చేతిలో స్టిక్ పెట్టుకొని అని సీరియస్ కూర్చుంటే చదువుతారు అనుకో. ఇప్పుడు ఏ గ్రేడ్ చెప్పండి? స్వేచ్ఛ అనేది మనసు ఫ్రీ కావాలి, అవునా కదా? ఇష్టపడాలి, చదవడానికి ఇష్టపడాలి. ఎందుకు స్వేచ్ఛ వదిలేస్తామంటే నేను ఇష్టపడతాను, చదువు అనేది వాలంటీర్ గా జరగాలి. నేను అందుకే ఇంట్లో కూడా ఎవరికి పొద్దున్న లేచి ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, లేకపోతే అది చేయండి ఇదంటే ఎవరు బెదిరించు, వాక్యం చదువుకోండి. ఎందుకు అని అంటే మీకు కూడా చెప్పలేదు, అవునా? ఎప్పుడు బెదిరించలేదు. మీరు పొద్దున్న లేచి బైబిల్ చదవకపోతే మీరు భక్తులే గారు, విశ్వాసులే గారు, పొద్దున్న లేచి 2 గంటలు ప్రార్థన చేయకపోతే అసలు మీరు భక్తే కాదు అని ఎప్పుడు మనం బోధించలేదు. ఎందుకనంటే ప్రార్థన నువ్వు బలవంతంగా చేయడం కంటే ఇష్టపూర్వకంగా చేయాలి, అవునా? బైబిల్ ఇష్టపూర్వకంగా చదవాలి, అది మన కోరిక. అందుకే ఇక్కడ మనకేమైతుందంటే కొంచెం కొంతమంది కంప్లైంట్ చేసినట్టు అంటే కొంతమంది అది చేసినట్టు లిబరల్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ లిబరల్ అనుకోవట్లేదు. నేను మన నవితో మాట్లాడుతుంటే మన పెద్ద పిల్లలు వాళ్ళ తమ్ముడి గురించి మాట్లాడుతూ ఇప్పుడు అస్సలు వినట్లేదు మన బోధ. అంటే నేను అన్నాను స్టార్టింగ్ లో మనం ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆయన లిబరల్ గా కనిపించినాం మనం, అందుకే మనం తప్పిపోయినాం అనుకుంటున్నాడు, మనం దేవుని దగ్గర పోయినా విషయానికి ఆయనకు అర్థము కాలేదు, అందుకే ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాడు కాబట్టి మనం ఎన్ని ప్రసంగాలు చేసిన ఆయన వినలేడని చెప్పారు. సో అది విషయం. సో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఈరోజు సమ్మతించబడిన దేవుని చిత్తంలో ఉన్నామా లేకపోతే సో సమ్మతించబడిన చిత్తాన్ని కోరుకోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు కలిగిన ఫలితం ఏంటంటే దేవుని దూరం ఏర్పరుస్తారు, ఆధ్యాత్మిక నాశనం. అంటే రెండోది ఆత్మీయ దరిద్రం అనుభవించారు, లోక మర్యాదలు పాటించడం ఎక్కువైపోయింది. తర్వాత వచ్చిన రాజ్యాలు 2గా విడిపోయి ఉత్తర దేశం దక్షిణ దేశం ఇశ్రాయేలు యూదాగా విడిపోయి వాటి మధ్యలో ఎంతో మంది భయంకర రాజులు కదా, విగ్రహాలను వ్యభిచారాన్ని ప్రోత్సహించే రాజులు వచ్చారు.
లోక మర్యాదలు మరి ప్రజల్లో ఎక్కువ అయిపోయింది. అవునా? ఇర్మియా లాంటి ప్రవచించిన, హోజే లాంటి ప్రవక్తలు వచ్చి ప్రవచించిన పట్టించుకున్నారండి? నెవర్ కదా. అసలు వాళ్ళ మాటలు లెక్క చేయలేదు. అవునా? చంపాలని చూశారు, ప్రవక్తలందరినీ చంపేశారు. మంచి మాట చెప్పడానికి వచ్చిన ప్రతి ప్రవక్తని హింసించారు. యేసు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం కూడా అదే చెప్పాడు కదా. వాళ్ళు ఎవరు ప్రవక్తలు హింసించినప్పుడు మానలేని దుస్థితికి వచ్చారండి. చూడండి, ప్రవక్తలను హింసించడం మానలేదంట. సరే, ఈ రోజు మనల్ని శారీరకంగా హింసించకపోయినా మానసిక హింసించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది ఈ రోజు మాటల ద్వారా రకరకాలు. రాజ్యం రెండుగా విడిపోయింది. సౌలు, దావీదు, సొలొమోను అంతే. తర్వాత రాజ్యం 2 ముక్కలైంది. ఉత్తర దేశంగా, దక్షిణ దేశంగా. ఉత్తర దేశం ఇశ్రాయేల్ గా, దక్షిణ దేశం యూదాగా విడిపోయింది. 10 గోత్రాల ప్రజలు ఒకవైపు, 2 గోత్రాల ప్రజలు ఒకవైపు. మధ్యలోకి వెళ్ళి మళ్ళీ సంకర జాతి అంటే సమరేల్ లాంటి వాళ్ళని మధ్యలో ఇంకొక జాతి ఏర్పడింది. సో ఎన్ని జరిగిన రాజుల వల్ల చెడుతనం మరియు విగ్రహారాధన ఎక్కువ అయింది. పూర్తిగా రాజ్యమే లేని స్థాయికి వచ్చేసింది కదా. చెరకు పంపించబడ్డారు, భయంకరమైన చెర. నేను నిన్న కొన్ని విషయాలు చదివినా నాకు షాక్ అనిపించింది తెలుసా. చివరిగా దేవుడు మాట్లాడమే మానేశాడు. మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఎంత దుస్థితి అంటే ఒక పరమేశ్వరుడు కోరుకుంటుంది. అవునా? పరమేశ్వరులో దేవుడు మెల్లమెల్లగా దూరం అవుతారండి. ప్రభా నాకు ఇదే కావాలి, నేను ఇదే ఈ జీవితమే కోరుకున్నాను అంటే అయిపోయినట్టే మన లైఫ్. మెల్లమెల్లగా ప్రభు మన జీవితాలకి దూరం అవుతాడు. ఫ్యాక్ట్ అండి. పర్ఫెక్ట్ వెళ్ళు. అందుకే అంటాడు, దేవుని సంపూర్ణమైన చిత్తం ఏదో, అనుకూలమైన చిత్తం ఏదో, పరిపూర్ణమైన చిత్తం ఏదో పరీక్షించండి అంటే రోమపత్రిక 12 మళ్ళీ చదువుకొని తెచ్చేసి రాజ్యమే లేని స్థాయికి వెళ్ళిపోయారు. మీకు తెలుసా అండి, నేను ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను. ఇప్పుడు దేవుడు రాజ్యమే లేని స్థాయికి రావడం, లేకపోతే ఇవన్నీ వచ్చినాయి అని అంటే బానిసత్వం అంటే బబులోను చెరకు ఎందుకు పంపించాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి తెలుసా? 7వ సంవత్సరం పంటను దున్నకూడదు, పండించకూడదు. ధర్మశాస్త్రంతో నేను షాక్ అయినా. వాళ్ళు 7 సంవత్సరాల కోసం అస్సలు భూమిని టచ్ చేయకూడదంట. 7వ సంవత్సరం 6 సంవత్సరాల వరకు వాళ్ళు పండించాలి, దాంతోనే వాళ్ళు బ్రతికేస్తారంట. 7వ సంవత్సరం టచ్ చేయకూడదంట. 6వ సంవత్సరం 8వ సంవత్సరం వాళ్ళు పంట వేసేంత వరకు సరిపోతుంది అంటారు. 7వ సంవత్సరం వాళ్ళకి ఎంత భూమిని టచ్ చేయకూడదంట. ఆ భూమిని పేదలకి, పరదేశులకి, వీళ్ళందరికీ ఇవ్వాలంట. నా బుర్ర నిజంగా దేవుడు ఎంత అంటే అట్లా వాళ్ళు 70 సంవత్సరాలు భూమిని దున్నుకున్నారంటండి పేదల వదిలేక. అందుకోసమే బబులోను చెరకు 70 సంవత్సరాలు చెరకు. నేను షాక్ అయినా చూసి రిఫరెన్స్ చదివాన్ని నన్ను నిన్న పరిశీలించాను, పిచ్చి లేచిపోయింది. విన్నీటిలో అంటే చాలా ఉందండి నేర్చుకోవాల్సింది. పాత నిబంధన చూస్తే దేవుని హృదయం, దేవుని మనసు ఇలాంటిది. మన కొరకు బ్రతికే బ్రతుకు అసలు మనది నిజమైన బ్రతుకు కానే కాదు. క్రైస్తవ జీవితం అనేది పాత నిబంధనలో దేవుడు అంత సీరియస్ ఉన్నాడు. కొత్త నిబంధన ఎంత అద్భుతంగా నేర్పించడం మనందరూ తెలుసు కదా. ఇప్పుడే చూసాం, ప్రతి వాడు ఇతరులను సంతోష పెట్టాలి, ఇతర ఔషధులు పొందాలి, యోగ్యమైన వాటి విషయంలో మేలైన వాటి అని వారికి కదా ఔషధులు వాళ్ళ అక్కలు పాల్గొని ఏం పట్టించుకుంటున్నాం, మనం ఏం చూస్తున్నాం, సంఘము గ్యాదర్ అవుతున్న విషయంలో కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, అసలు మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నాం అని దేవుడు వెరీ సీరియస్ అంటే. అసలు అందుకే క్రైస్తవమే కాదండి. అవునా? కొత్త నిబంధన చూస్తే అలా చేయకపోతే అసలు ఎంత ప్రశ్నార్థంగా ఉంటుంది. ఈ నా సహోదరుని చేయకపోతే నాకు చెయ్యనట్టే అని ఒక తీర్పు, భయంకరమైన తీర్పు. అవునా? ఈ రోజు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, మన కొరకు బ్రతుకుతున్నామా, పరిచయం విస్తరింపజేయాలని ఆశతో మనకు ఉండట్లేదు. మన సంఘముగా ఎదగాలని తప్పనెందుకు ఉండట్లేదు. ఇక్కడ ఆలోచిస్తున్నారా? ఈ బోధ స్ప్రెడ్ చేయాలని తప్పనెందుకు ఉండట్లేదు. అసలు ఎక్కడ ఉన్నా మనం ఆలోచించండి. చివరి మాట అంటే హెచ్చరిక, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులునంట. బీ కేర్ఫుల్ అంటే. ఈ రోజు ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదండి. తెలుసా? తెలిసి కూడా చేయకపోతే, అవునా? ఒకటి పర్సనల్ జీవితంలో మన చిత్తం ఏంటో తెలుసు, ఇతర రక్షణ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసు కదా. మనం దేవుని సంఘంలో మన పని ఏంటో
మన చిత్తం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో మనకు తెలుసు. అవునా? పరిచర్యలో చిత్తం ఏంటో తెలుసు, నీ వ్యక్తిగత జీవితంలో చిత్తం ఏంటో తెలుసు, కుటుంబ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసు, అన్యుల జీవితంలో దేవుని చిత్తం అంటే తెలుసు కదా. సంఘంలో కూడా దేవుని చిత్తం అంటే ఏంటో నీకు తెలుసు. అవునా? మరి తెలిసి కూడా చేయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి పై వచ్చిన ప్రకారం దేవుని చిత్తం తెలిసి కూడా ఖచ్చితంగా శిక్షించబడుతున్నారు. మీరెవరు శిక్షకు అర్హులు కాకూడదు, మీరెవరు శిక్షించబడకూడదని మనం చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలా అవసరాలు ఉన్నాయండి. పరిచర్య చాలా విస్తరింపజేయాలి. సంఘాన్ని మీరు క్షేమాభివృద్ధి కలిగించాలి. తల్లిగా ఉండకూడదు, సంఘం ఎప్పటికి కూడా నన్ను అలా ఉంచకూడదండి దయచేసి. సో మీరు కూడా నాతో పాటు పాలుభాగస్తులు కావాలని అన్ని విషయాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా వాలంటీర్గా, స్వచ్ఛందంగా, బలవంతం కాకూడదు, ఎవరో మిమ్మల్ని బెదిరించినట్టు ఉండకూడదు. ప్రేమగా మన అన్న ఇది చేద్దాము, ఇది చేసుకుంటూ వెళ్దాం, మనకి ఇది అవసరం ఉంది, మీ అంతటి స్పందించే స్థితిలోకి నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం చూసినాం 12వ అధ్యాయం మొత్తం సంఘంలో ఎలా ప్రవర్తించాలని క్లియర్ గా సెలవిస్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఒకసారి చూడండి, నా దేవాన్ని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉన్నది. పై వర్షంలో భక్తులు తనకి ఏ సంతోషం ఉంటున్నాడు, దేవుని చిత్తము నెరవేర్చితే. సో ఈ రోజు ఆనాడు యేసు ప్రభువు అదే కోరుకున్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు, నాకు ఆహారం అన్నాడు కదా, నా పని అన్నాడు. పౌలు కూడా అదే అన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చితే నాకు సంతోషం. ఈ రోజు నాకు అది అద్దపించి ఏం ఆలోచన లేదు, దాని చిత్తం నెరవేర్చడం కోసమే ఆరాటపడుతున్నాం, అందుకోసమే ప్లాన్ వేస్తున్నాం, అందుకోసమే ఆశపడుతున్నాం. ఆశపడడం తప్పు కదండి. పౌలు రోమన్ దర్శించాలని ఆశపడ్డాడు, ఎన్నో ప్రాంతాలు తిరగాలని ఆశపడ్డాడు, అవన్నీ తప్పు కాదు. అవునా? జరిగితే లేకపోతే లేదు. సో నేను కూడా మిషనరీ ట్రిప్ చేయాలని చాలా ఆశ అండి. నాకు బ్రేక్లు పడుతుంది, నేను నిజంగా నాకు సంతోషం ఉంటుంది. ఇంట్లో 4 గోడల మధ్యలో ఏం చేస్తున్నాను రోజు, ఈ వారం అయితే నేను నిజంగా మంచి గడపలేదు, నేను ధైర్యం చెప్తున్నాను. వింటున్నాను, మెసేజ్ వింటున్నాం కానీ, ఏదో చేస్తున్నాం కానీ, ఏదో ప్రయత్నం చేస్తున్నాం కానీ నాకు హ్యాపీ అనిపించలేదు. ఎందుకంటే ఈ వారం అంతా నా క్లాసులో లేవు. క్లాసులు చెప్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాను కానీ తినాలని కూడా అనిపించలేదు ఎప్పుడు. సో దయచేసి ఆలోచించండి. నాకు కూడా చాలా ఆశలు ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి, అనేకమైన పుస్తకాలను కూర్చొని రాయాలి, నాకు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఇక్కడ నేను కూర్చోలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను, తీసుకుంటున్నాను కానీ నా వల్ల నాకు ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ దొరకట్లేదు. కొంచెం మనుషులకు దూరంగా, ఏమో డిస్టర్బెన్స్ లేని దూరంగా ఉండాలని ఆశ. సో ట్రైనింగ్ సెంటర్ అనిపించాలని ఆశ, లేకపోతే మనము ఇంకా అనేకమైన మిషనరీ జర్నీ చేయాలని ఆశ. సో దయచేసి సిద్ధపడండి. మేబీ జూన్ ఫస్ట్ వీక్ లో అంగన్లో ఒక ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి దాని కూడా సిద్ధపడి ఉండండి. మీ ఎకనామికల్ అండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి, మంచి కార్యాల కోసం మీ దగ్గర పెట్టుకోండి. దయచేసి జర్నీస్ కోసమో లేకపోతే మినిస్ట్రీ కూడా మీ దగ్గర పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి. సో దయచేసి మీరు ప్రతి దాంట్లో మితంగా ఉంటారని ఆశపడుతున్నాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన సంతోషం నేను ఎక్కడ అనుభవించట్లేదు. మరి మీ సంతోషం దేని వల్ల మీకు కలుగుతుందో మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు ఎవరిని సంతోష పెట్టుకుని జీవిస్తున్నారు, ఈ సంతోష పెట్టి భార్య పిల్లల్ని సంతోష పెట్టుకుని తప్ప చెప్పట్లేదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా రైట్ కాదు కదా. దేవుడి కంటే ఎక్కువ అయితే రైట్ కాదు కదండి, న్యాయం కాదు కదా. సో మీ భార్య పిల్లలు ఎలా సంతోష పెడుతున్నారు, మీ కుటుంబ సభ్యుల కొరకు ఎలా బ్రతుకుతున్నారు, దేవుడి సంఘం కొరకు కూడా అలాగే బ్రతకాలి కదండి, దేవుడి కొరకు అలాగే బ్రతకాల. సో లోకము దాని ఆశ గతించుకోవచ్చున్నది కానీ దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎంత అద్భుతమైన మాట కదా. లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి. ఈ లోకము మీరు దేనికోసం అయితే మనం బ్రతుకుతున్నాము, దాని ఆశ ఒక రోజు క్లోజ్ అవుతుంది కదా, నాకు నశించిపోతుంది. కానీ నువ్వు నశించిపోకూడదని మేము కోరుకుంటున్నాం. మీరు ఎవరు నశించిపోకూడదు. దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు, దానికి ఒకటే మార్గం, నిరంతరం నిలుస్తాడండి దేవుడి చిత్తం జరిగించేవాడు. ఫైనల్ గా నువ్వు నిలిచే దానిలో ఉన్నావా, గతించిపోయే దానిలో ఉన్నావా, ఎక్కడ ఉన్నాం? నేనైతే 24 గంటలు దానికోసం ఈగర్ వెయిటింగ్. సో నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్న కూడా ప్రవీణ నాకు తెలియదు కోర్ గ్రూప్ మీటింగ్ లో లాస్ట్ టైం జరిగిన మీటింగ్ సారాంశం నిన్ననే పెట్టాడు. చూసి కొంచెం సంతోషం అనిపించింది. ఎస్, ఎవరైనా స్పందిస్తే మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న నాకు ఇష్టం లేదు, ఎవరు స్పందించినట్టు అనిపిస్తలేదు, మనమే చేసుకున్నాం ఏదో ఒకటి, ఎవరి మీద మనం అందుకు ఆధారపడాలి. దానికి ఏముందన్న, నాకు కూడా అదే ఇష్టం అన్న, పెట్టడం పెట్టకపోవడం నీ ఇష్టం అన్న. కానీ మనం నిజమే, ప్రజలు చాలా అదైపోయారు. ట్రెడిషనల్ చర్చ్ లో ఉన్నంత జీల్, ట్రెడిషనల్ చర్చ్ లో ఉన్నంత
ఆ తపన ఈ రోజు మనం సత్యం తెలుసుకున్న తర్వాత చూడకపోవడం అది మాకు చాలా బాధ కలుగుతుంది. ఒక్కోసారి మమ్మల్ని మేము ఎలా ప్రశ్నించుకుంటున్నాం అంటే బోధ ఆపేయాలా చేయకూడదనే సందిగ్ధంలో కూడా పడిపోతున్నాం. అది ఇలా చేస్తే ఇలాగ అయిపోతా అంటే ఎందుకు చేయాలి, ఆసక్తి తగ్గుతుందని ఎందుకు చేయాలనే ప్రశ్న ఈ రోజు మమ్మల్ని తొలిచి వేస్తుందంటే భయం వేస్తుందంటే కొన్నిసార్లు ఎటైపోతున్నాం అని. సో అర్థం చేసుకుంటారు అనుకుంటే అపార్థం చేసుకోవడం ఎక్కువైపోతుంది. థ్యాంక్ యూ. సో గాడ్ బ్లెస్ యు ఆల్. మీరందరూ కూడా దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుణ్ణే మీరు ప్రామాణికంగా ఎంచాలి. మొట్టమొదటి ప్రాధాన్యత సర్వస్వం మీకు దేవుడై ఉండాలి. దయచేసి దేవుని చిత్తాన్ని వెతకండి. ఇంటికి వెళ్ళి రోమపత్రిక 12వ మళ్ళీ మళ్ళీ చదవండి దయచేసి. ఏం చేయాలో క్లియర్ గా చెప్తున్నాడు. మనందరం ఏదో ఒకటండి ఆశ, డిజైర్. సో నాకున్న వరాన్ని వినియోగించడం, ఆ తపనతో ఇవన్నీ సిద్ధపడడం. ఎందుకంటే కూర్చొనివాడు నిజంగా మిమ్మల్ని మీ ఆసక్తి కూడా తగ్గించుకోకండి. ఆసక్తి విషయమై మాదిరి దాకా ఆజ్ఞాన్ని మీరు ప్రభుత్వం తీవ్రత గలరై ప్రభువును సేవిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీ ప్రభు కొరకు బ్రతకాలి, జీవించు వారి ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే బ్రతకాలని బైబిల్ సెలవిస్తుంది. ఇంతకంటే చెప్పడానికి ఏముంటదండి. సో మిమ్మల్ని అందరినీ అదే బ్రతిమాడుకుంటున్నాను. మీరు ఎవరు దేవుని విరోధులు కాకూడదు, దేవుని దృష్టిలో అది కాకూడదు మనం ఎవరు అనుకోవడం. మీరు అందరూ తలెత్తుకొని దేవుని ఎదుగుతున్నారు. ప్రభు నీ కొరకే బ్రతికాడు, నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను ప్రభావ. నా ఆశలు నా కోరిక నెరవేర్చుకోలేదు ప్రభావ. నేను వాటిని కాదనుకున్నాను ప్రభావ నీ కొరకని ధైర్యంగా మీ సాక్ష్యం కాపాడుకుంటా. అంత మించిన గొప్ప జీవితం ఈ ప్రపంచంలో మీకు ఉండదండి. ఎందుకంటే మీరు బ్రతుకుతుంది గొప్పవాడి కోసం, ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడి కోసం. ఒక రాజుల సినిమా చూస్తే సైనికులు అంటే రాజు కోసం ఎట్లా నమ్మకంగా జీవించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తారు కదా. వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి కూడా ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు అక్కడ. రాజు అంటే అంతే వాళ్ళు కుటుంబం అంతా మేము నీకు ఒక సేవకు సమర్పించుకున్నాం అంటే కదా, వాళ్ళు ఎంత ప్రాణాలు లెక్కలు చేయకుండా ఎలా బ్రతుకుతారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పటికి. అంటే మనం ఎందుకు ప్రభు కొరకు మనం బ్రతకాల్సిన వారు ఎందుకు అలా బ్రతకలేకపోతున్నాం ఆలోచించి ప్రార్థన చేస్తాం. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులను నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులను నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా ఏ దినమైనా, ఏ క్షణమైనా ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభు, మేము సజీవ యాగంగా నేను సమర్పించుకోవడం ఇంకా విఫలమవుతున్నాం. మా దేహాన్ని నీ చేతికి అప్పగించుకోలేదు ప్రభు. మీ మనసు మార్చుకొని నూతన పరచబడి రూపాంతరం చెందుతున్న స్థితిలో ఉన్నాం. నీ సంపూర్ణమైన చిత్తమే, నీకు అనుకూలమైన చిత్తమే, ఉత్తమమైన చిత్తమేదో మేము పరీక్షించి ప్రభు సంఘంలో ఎలా ప్రవర్తించాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో నీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మీరు చూపిన కృపగా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ లేఖనాలు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి, చాలా తేడతెల్లంగా నువ్వేం కోరుకుంటున్నావో కనిపిస్తుంది ప్రభు. నేను తప్పించుకోవడానికి వీలున్నట్టుగా కనిపిస్తుంది. అయినా నీ వాక్యాన్ని మీరు లోపడలేని స్థితి ఎక్కడో మమ్మల్ని వెంటాడుతుంది. దయచేసి మేము మారడానికి సహాయం దయచేయండి.
సంఘం నీది ప్రభా, నువ్వు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, కొనుక్కున్నావు ప్రభా. నీకు ఆ విలువనిచ్చి ప్రభా నేను ప్రభుగా వారి హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రతి విషయంలో నీ మాటలు లోబడడానికి సహాయం తెచ్చి, ఇక నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను వారు పరీక్షించి అది వాక్యానుసారం తెలిసిన తర్వాత కూడా దానికి అవినీతి చూపించకుండా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రభా నీ మాటలను గ్రహించడానికి కూడా చూపించు, నీకు లోబడాలనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మరి కాస్త మీ త్యాగపూర్తమైన జీవితంలోకి, మరి కాస్త ప్రభా నీ సంఘం కొరకు బ్రతకాలనే ఆశలోకి ఆసక్తి కలిగి ప్రభా ఆత్మీయంలో తీవ్రత గల వారమై నేను సేవించడానికి మాకు సహాయం దయచేయండి. మాకున్నదాన్ని ప్రభా లేదుగా నువ్వు అడగట్లేదు, నువ్వు మాకు ఇచ్చిందాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు మాకు ఇచ్చిందాన్ని సంఘం కొరకు వినియోగించమంటున్నావు ప్రభా. మరి మేము లేదుదాన్ని అడిగినట్టు ఫీల్ అవుతున్నామేమో, నువ్వు అడిగి నువ్వు ఇచ్చిందే కదా ప్రభా నీ సంఘం కొరకు వినియోగించుకున్నాడు. మాకున్న చిన్న వరాన్ని ప్రభా పంచిపెట్టడమా, కరుణించడమా, వైవిచారణ చేయడమా, బోధించడమా, హెచ్చరించడమా, ప్రవచించడమా ప్రభా మాకు ఇచ్చింది నీకు ఇవ్వమంటున్నావు ప్రభా. మాకు ఇచ్చింది నీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన దాంతో నేను సర్వ్ చేయడానికి మీరు కొరకు చూపించాను, దాన్ని నిస్వార్థంగా నీ మహిమ కొరకు, నీ సంఘం యొక్క క్షేమం కొరకు వాడుకోవడానికి కొరకు చూపించిన మా ప్రార్థన విధానం స్తోత్రాలు చూపిస్తాం. నీ చిత్రాన్ని మేము సంపూర్ణంగా నెరవేర్చడంలో ఉండడానికి చూపించాం. అనుదినం ప్రభా ఈ మాటలను మీరు ధ్యానించి మేము ప్రభా పదే పదే విని ప్రభా దాని ప్రకారం ప్రవర్తించడానికి మీరు ప్రభు చూపిస్తారని విన్న వాక్యం అట్లా హృదయాలు ఫలింపచేయమని నా ప్రార్థన వినడానికి స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి.